అందరికీ హ్యాపీ మార్నింగ్ అండి. అలాగే వెస్టర్న్ కంట్రీస్ నుంచి జాయిన్ అవుతున్న వాళ్ళకి హ్యాపీ ఈవినింగ్. మన జీవితంలో విలువైనది ఏంటి అనగానే చాలామంది డబ్బు, బంగారం లాంటివి ఉంటాం. కానీ ఒక మంచి ఆలోచనతో కూడిన మాటలు ఎదుటి వ్యక్తిని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళే చేతలు వజ్ర వైఢూర్యాల కంటే విలువైనవని తెలియజేస్తూ సమాజ సేవ చేస్తున్నాం మానవతావాది మన గురుజీ శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక పాదాభివందనాలు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇంపాక్ట్ యొక్క ఈ 7 AM డిజైన్ టాకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. అద్భుతంగా సాగిపోతున్న ఈ శీర్షికలో అందరికీ మరొకసారి స్వాగతం తెలుపుతూ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు సెషన్కి వెళ్ళిపోదాం. మేడం ప్లీజ్, సంగీత గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు కొటేషన్ వచ్చేసండి భగవద్గీతలోనిది ఘంటసాల ఆలపించినటువంటి శ్లోకం అన్నమాట. అదేంటంటే క్రోధోద్భతి సమ్మోహాత్ శృతి విభ్రాశ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. దీని యొక్క భావం వచ్చేసి కోపం వలన అవివేకము అంటే తెలివి తక్కువ ఏర్పడును. దీని వలన జ్ఞాపక శక్తి నశించి ఫలితముగా మానవుడు బుద్ధి అంటే తెలివిని కోల్పోయి చివరకు అధోగతి చెందును. కాబట్టి ఈ యొక్క కోపం అనేది తెలివి తక్కువ పనే, కానీ అంటే దీనివల్ల జ్ఞాపక శక్తి నశిస్తుందే తప్ప ఇంకా ఫలితం అనేది ఉండదని దీని యొక్క భావం అన్నమాట. సో ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క వీలైనంతలో ఈ యొక్క కోపాన్ని తగ్గించుకోవడమే బెస్ట్ అని నా ఒపీనియన్. ఈ యొక్క చక్కటి అవకాశం ఇచ్చినటువంటి గంపా నాగేశ్వరరావుకి అలాగే ఇంపాక్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా యొక్క ప్రత్యేక పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ మార్నింగ్ టు ఆల్. ప్రతిరోజు లాగానే మనకు ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, ఏ సెషన్ ఉంటుందా అని మనం ఎదురు చూస్తున్నట్లే ఈరోజు కూడా ఒక అద్భుతమైన సెషన్ అండి. అది కెరీర్ ప్లానింగ్ ఫర్ స్టూడెంట్స్. ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఒక ఉత్సాహం ఉంటుందండి. పిల్లలు 10th పిల్లలను ఎలా చదివించాలి, ఏం చదివిస్తే వాళ్ళు ఎలా ఉంటారు అని మంచి ఒక యాంగ్జైటీగా ఉంటారు. మన యాంగ్జైటీని, మన కళలను ఎలా సాకారం చేసుకోవాలో మనకు చెప్పడానికి ఈరోజు విచ్చేస్తున్నారు మన గురువు గారు. ముందుగా మనం మా గురువు గారి గురించి తెలుసుకోవాలి. సార్ ఐఐటి ఖరగ్పూర్ స్టూడెంట్ అండి, మాస్టర్ ఫ్రమ్ ఐఐటి. సార్ 24 years ఎక్స్పీరియన్స్ అండి. 24 years ఎక్స్పీరియన్స్. 10 years యుఎస్ఏ అండ్ యూరోప్లో వర్క్ చేశారు. ప్రస్తుతం 50 దేశాల నుంచి 500 మంది క్లయింట్స్కి సార్ పనిచేస్తూ ఉన్నారు. సార్ స్పెషలైజేషన్ ఇంజనీరింగ్, జూనియర్ కాలేజెస్, హై స్కూల్స్ వాళ్ళకు గైడ్ చేస్తున్నారు. కెరియర్ గైడెన్స్ పైన, లైఫ్ స్కిల్స్ పైన, ప్రిపరేషన్ ఆఫ్ క్యారియర్, వీటన్నిటి మీద ఎంతో మంది స్టూడెంట్స్ని స్టిల్ సార్ హ్యావ్ బీన్ గైడ్ చేస్తూ ఉన్నారు. సార్కు ఈ మోటివేషన్ కేటగిరీలో కేఎల్ యూనివర్సిటీ వాళ్ళు ఒక స్పెషల్ అవార్డు కూడా ఇచ్చారండి. ప్రస్తుతం సార్ ప్రెసిడెంట్ అండి, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్. ఆ లయన్ మనం ఈరోజు ఇన్వైట్ చేసుకుందాం, మనకు కావాల్సిందంతా తెలిసేసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా గురువు గారిని పిలిచేద్దాం. శ్రీధర్ వీరమల్ల సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. ద డిజిటల్ డైస్ ఈజ్ యువర్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ గారు, థ్యాంక్ యూ. వెరీ హ్యాపీ మార్నింగ్ అండి అందరికీ. సో హోప్ మై వాయిస్ ఇస్ ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కన్ఫర్మేషన్. సో ముందుగా మన గురువు గారు గంపా నాగేశ్వరరావు గారికి, ఇంపాక్ట్ ఫౌండేషన్కి ఇంత మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మనందరం కూడా మంచి మంచి విషయాలు ఒకరితో ఒకరు షేర్ చేసుకునే అవకాశాన్ని కల్పించినందుకు మరొకసారి గురువు గారికి ధన్యవాదాలండి. అలాగే డిజైనర్ టాక్లో మరొక అద్భుతమైన శీర్షిక సమకాలీన అంశాలు, నిపుణుల అభిప్రాయాలు అని చెప్పేసి ఒక అద్భుతమైన టాపిక్తో వచ్చారు రాజేశ్వరి గారు, శ్రీనివాస్ పెరుమాండ్ల గారు అండ్ టీమ్, రైట్. సో ఇప్పుడు ప్రపంచంలో ఆఫ్ కోర్స్ ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటిలో ప్రస్తుత బర్నింగ్ ఇష్యూస్ లాంటివి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ పైన చర్చ జరుగుతోంది. సో అలాంటి దాంట్లో ఈరోజు ఒక అద్భుతమైన టాపిక్ నాకు ఇవ్వడం జరిగింది. సో కెరీర్ ప్లానింగ్, ఇందాక సంతోష్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి స్టూడెంట్కి, ప్రతి పేరెంట్స్కి, ముఖ్యంగా స్టూడెంట్స్ కంటే పేరెంట్స్కి యాంగ్జైటీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి
వాటిని ఎలా ప్లాన్ చేసుకోవాలని దాని మీద ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. సో అలాగే ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్న కోఆర్డినేటర్స్ అందరికీ కూడా సంతోష్ గారు, సంగీత గారు, రామ్ తులసి లోకా గారు, రైట్, శ్యామ్ దూదిమెట్ల గారు, అండ్ వీరందరికీ మార్గదర్శనం చేస్తున్న శ్రీనివాస్ పెరుమాండ్ల గారు అందరికీ కూడా ధన్యవాదాలు. అండ్ ఆఫ్ కోర్స్ మన రామచంద్రుడు గారు లేకుండా ఈ కార్యక్రమం అనేది జరగడం లేదు. సో ప్రతిరోజు పొద్దున్నే అద్భుతంగా ఇలాంటివి స్టార్ట్ చేస్తూ అందరినీ ఉత్సాహపరుస్తూ ఉత్తేజపరుస్తున్న రామచంద్రుడి గారికి కూడా ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వండర్ఫుల్ పార్టిసిపెంట్స్. ఆల్ రైట్ అండి. సో కెరీర్ ప్లానింగ్ అనేది చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ సీజన్ కూడా అలాంటిది. అక్టోబర్ రాగానే అక్టోబర్ నుంచే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి అడ్మిషన్స్ జరుగుతున్నాయి ఈ రోజుల్లో. సో మరి ఎస్పెషల్లీ 10th క్లాస్ పిల్లలకి ఎటువంటి కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏంటి భవిష్యత్తులో ఏం కావాలి, ఒక డాక్టర్ కావాలా, ఒక ఇంజనీర్ కావాలా, ఏం కావాలనేది ఆ టైంలోంచే ఆలోచనలు స్టార్ట్ అవుతాయి. ఒకవేళ పొరపాటున పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఆలోచించకపోతే కాలేజీ యాజమాన్యం వాళ్ళు మీకు అందరికీ ఫోన్లు చేసి గుర్తు చేస్తూ ఉంటారు. ఎందుకంటే అందరి దగ్గర కూడా మన నెంబర్స్ ఉంటాయి. 10th క్లాస్ పిల్లల నెంబర్లన్నీ కూడా దాదాపుగా అన్ని ఇంటర్మీడియట్ కాలేజీ యాజమాన్యాల దగ్గర ఉన్నాయి. అది ఎలా వచ్చాయనేది మనకు అప్రస్తుతం. కానీ రోజుకు 2-3 అయితే నాకైతే కాల్స్ చేస్తూనే ఉన్నారు. అట్లాగే ప్రతి పేరెంట్కి కూడా ఈ ఇంటర్మీడియట్ కాలేజీ వాళ్ళు కాల్స్ చేసి గుర్తు చేస్తూ ఉంటారు, మీ పిల్లలకి అడ్మిషన్ మేము ఇస్తున్నాము, అక్టోబర్ నవంబర్ లోపే మీరు అడ్మిషన్స్ తీసుకోవాలి, లేకపోతే మీకు టాప్ సీట్స్ రావు, కాబట్టి ఇమ్మీడియట్గా రండి, ఒక టెస్ట్ పెట్టించుకోండి, మీరు వెంటనే మీ పిల్లల యొక్క నాలెడ్జ్ స్కిల్స్ చెక్ చేసుకొని దానికి తగ్గట్టు ఒక మంచి కోర్స్ సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి మనకి చాలా వరకు కాలేజీ వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు. రైట్. సో ఎప్పుడో జూన్లో స్టార్ట్ అయ్యే ఈ కోర్సెస్కి ఈ అక్టోబర్ నవంబర్ నుంచి హడావిడంతా జరుగుతూనే ఉంటుంది. సో పిల్లలు కూడా ఆబ్వియస్గా ఫోకస్ అనేది 10th క్లాస్ నుంచి ఈ అడ్మిషన్ అయ్యే వరకు కూడా ఈ షఫుల్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. క్లారిటీ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సరే, ఇక్కడ కెరీర్ ప్లానింగ్ అంటున్నాం. అసలు కెరీర్ అంటే ఏమిటండి? ఎవరైనా చార్ట్లో పెట్టగలరు? వాట్ ఈస్ కెరీర్? ఆర్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. కెరీర్ అనగా ఏమిటి? మనందరూ రెగ్యులర్గా యూజ్ చేసే వర్డే, కానీ అసలు కెరీర్ అంటే ఏమిటి? ఓకే సార్, అన్మ్యూట్ ఆప్షన్ ఉందండి పార్టిసిపెంట్స్? యా, అన్మ్యూట్ ఆప్షన్ ఉందండి. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడొచ్చు. సార్ కెరీర్ అంటే ఏమిటి? భవిష్యత్తు ప్రణాళిక అని చెప్తున్నారు. మా ఫ్యూచర్ అంటారు సరళ గారు, సూపర్ రాజశేఖర్ గారు, సాంబశివ గారు. ఇంకా యా, ప్రణాళిక ఈస్ లైక్ ప్లానింగ్, భవిష్యత్తు ప్లానింగ్ అంటారు. అసలు కెరీరే అంటే ఏమిటి? ఓకే, వెంకటేశ్వరరావు గారు ప్రొఫెషన్. ఓకే, వెంకటేష్ పూర్తి గారు ప్రొఫెషన్ అంటున్నారు. ఎస్, సూపర్ అండి, వండర్ఫుల్. సో కెరీర్ అంటే మన జీవితంలో ఎక్కువ భాగం ఏం చేస్తామో అదే కెరీర్ అండి. ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఒక ఉద్యోగి కావచ్చు, ఒక బిజినెస్ కావచ్చు, ఒక సన్యాసి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లైఫ్లో మనం ఏం చేస్తాం. కెరీర్ మీన్స్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ గ్రోత్. శ్రీనివాస్ గారు వండర్ఫుల్ అండి. రైట్. సో అటువంటి కెరీర్ మనం ప్లానింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అంటే, ఎక్కువగా మన ఇండియన్ మెంటాలిటీ ఎలా ఉందంటే, ముఖ్యంగా ఇప్పుడు ఫైనాన్షియల్ కన్సల్టెంట్, ఫైనాన్షియల్ చాలా మంది ఉంటారు, ఎక్స్పర్ట్స్, రైట్, సర్టిఫైడ్ అకౌంటెంట్స్ వాళ్ళంతా ఉంటారు. కానీ మనం వాళ్ళకి ఎక్కడ 1000-2000 ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయించము. మనం ఓన్ డెసిషన్స్ తీసుకుంటాము. ఫిక్స్డ్ డిపాజిట్స్, రికరింగ్ డిపాజిట్స్, ఎక్కడ ఎవరు పక్కవాడు చెప్పిన దగ్గర వెళ్ళి మనం ప్లానింగ్ చేస్తుంటాం. అట్లా కెరీర్కి కూడా చాలా మంది కెరీర్ కౌన్సిలర్స్ ఉన్నారు, కెరీర్ గైడెన్స్ చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ ఇండియాలో ఇంకా కల్చర్ రాలేదు. ఎక్కువగా ఈ ప్రొఫెషనల్ ఎక్స్పర్టైజ్ తీసుకోకుండా మన పక్క వాళ్ళ నాలెడ్జ్ తోటో, మన పక్క వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏదో ఒక కాలేజ్ యాజమాన్యం నమ్మారో చెప్పారనో, లేకపోతే మన వీళ్ళ సీనియర్స్ చేశారని చెప్పేసి ఎక్కువ కూడా ఇప్పటికి కూడా అంటే ఒక అన్స్ట్రక్చర్డ్ మెథడ్లో కూడా ఈ కెరీర్ ప్లానింగ్ అనేది జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రపంచంలో ఇట్స్ గ్లోబల్ విలేజ్ అంటున్నాం మనం, రైట్. సో ఈ గ్లోబల్ విలేజ్లో మనము ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏదో లోకల్ కాలేజెస్ గురించి తెలుసుకుంటే సరిపోదు. పిల్లల ఆలోచనలు చాలా పెద్దగా ఉన్నాయి. వాళ్ళంతా ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకప్పుడు కేవలం మాస్టర్స్కి డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళేవాళ్ళు. ఈరోజు చాలా మంది బ్యాచిలర్స్ కూడా చాలా కంట్రీస్కి వెళ్తున్నారు. సో కేవలం మన ఆప్షన్స్ అనేవి విత్ ఇన్ మన సరౌండింగ్స్లోనే కాకుండా ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా కూడా మన తెలుగు విద్యార్థులు చాలా రాష్ట్రాలకు వెళ్తున్నారు. అట్లాగే విదేశాలకు కూడా వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఉన్న ప్రపంచంలో మనం ప్లానర్స్ అంటే కౌన్సిలర్స్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ మన చుట్టూ ఉన్నవే కాదు. ఒకప్పుడు ఎంసెట్ గురించి తెలిస్తే సరిపోయేది, కానీ ఇప్పుడు ఎంసెట్ అనేది ఓన్లీ పార్ట్ 1, ఒక చిన్న ముక్క అయిపోయింది. సో ఇట్లా ఎన్నో రకాల విషయాలు తెలుసుకోవాలంటే ఒక అన్ని నాలెడ్జ్ ఉన్న ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళడం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఏ కాలేజీ యాజమాన్యం వాళ్ళు వాళ్లకు తగ్గ కోర్సులు వాళ్ళు అయితే ఆఫర్ చేస్తారో దాని గురించి మాత్రమే చెప్తారు. కానీ హోలిస్టిక్గా కంప్లీట్ ఆప్షన్స్ తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే
కిడ్స్ వాళ్ళ యొక్క ఫ్యూచర్ అనేది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎస్పెషల్లీ 10th క్లాస్ తర్వాత వాళ్ళు వేసే ప్రతి అడుగు కూడా చాలా చాలా ముఖ్యం. కాబట్టి ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు స్టార్ట్ రైట్ అంటాం. కాబట్టి మొదటి అడుగు కరెక్ట్గా వేస్తే చాలా బాగుంటుంది. కాబట్టి పేరెంట్స్ కూడా కేవలం మన కొలీగ్స్ పక్క వాళ్ళతో ఆలోచనలు కాకుండా ఒక ఎక్స్పర్ట్ దగ్గర ఒపీనియన్ తీసుకుంటే చాలా బాగుంటుందని చెప్పి నేను ఐ వుడ్ లైక్ టు సే మై సజెషన్. బట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈ కెరీర్ ప్లానింగ్ లో ఏంటంటే, మనకు పేరెంట్స్ చాలా వరకు కూడా వాళ్ళ డ్రీమ్స్ ని పిల్లల ద్వారా నెరవేర్చుకోవాలని చెప్పి ఒక కోరికతో ఉంటూ ఉంటారు. ఎందుకంటే ఇది నేను ప్రాక్టికల్ గా చూసాను. చాలా మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తో మాట్లాడుతున్నప్పుడు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కామన్ ఛాలెంజ్ దేసే, వన్ ఆఫ్ ద కామన్ ప్రాబ్లమ్ దేసే ఈస్ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్కి వచ్చినా కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు, నేను నా ఇంట్రెస్ట్ తో జాయిన్ అవ్వలేదు, మా పేరెంట్స్ ఫోర్స్ వల్లనే జాయిన్ అయ్యారు. అంటే వాడు 3 సంవత్సరాలు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినా కూడా అదే మైండ్ లో ఉంది. ఎందుకంటే హీఈస్ నాట్ హీ ఆర్ షీ డిడ్ నాట్ కమ్ ఫర్ ఓన్ ఇంట్రెస్ట్. వాళ్ళ ఇంట్రెస్ట్ తో లేదు, అది మెడిసిన్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ అది ఎప్పుడైతే మైండ్ లో పెట్టుకున్నారో దే ఆర్ నాట్ ఏబుల్ టు ఈవెన్ స్టడీ ప్రాపర్లీ. ఎందుకంటే వాళ్ళు పాస్ అయితే చాలు, ఇది నా కోరిక కాదు, మా నాన్న కోరిక, మా అమ్మ కోరిక, మా తాత కోరిక. ఆ ఆలోచనలో ఉన్నవాళ్ళు ఇప్పటికీ కూడా దాదాపుగా 1/3 30% పైనే ఉన్నారట స్టూడెంట్స్. సో ఇట్స్ రియల్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే అఫ్ కోర్స్ పేరెంట్స్ కూడా చాలా ఆలోచనలు ఉంటాయి, కళలు ఉంటాయి. కానీ పిల్లల యొక్క ఇంట్రెస్ట్ ని కూడా గుర్తించి వాటిని కూడా మనం పరిగణలోకి తీసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే కోర్సు డిసైడ్ చేసే ముందు ఇటు పిల్లలు కానీ అటు పేరెంట్స్ కానీ మిగతా వాళ్ళని కన్విన్స్ చేయగలగాలి. చాలా చోట్ల మనకు తెలుసు, మన చాలా కుటుంబాల్లో ఇప్పటికి కూడా పిల్లలు పెద్దవాళ్లతో గట్టిగా చెప్పలేని పరిస్థితి. అంటే గట్టిగా చెప్పడం అంటే అరవడం అని కాదు, వాళ్ళని కన్విన్స్ చేయలేని పరిస్థితి. కేవలం ఆర్డర్స్ తీసుకునే కల్చర్ కూడా మన దగ్గర ఉంది. సో అటువంటిప్పుడు చాలా మంది పిల్లలు చెప్పడానికి భయపడుతూ ఉంటారు. కానీ ఒక వాతావరణం సృష్టించగలగాలి, మనందరం కూడా డిస్కస్ చేసుకునే వాతావరణం సృష్టించగలగాలి. అసలు పేరెంట్స్ మీరు ఎందుకు ఈ పలానా కోర్సు సెలెక్ట్ చేసుకుంటున్నారు, పలానా ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకుంటున్నారు అనేది మీరు పిల్లలకు కన్విన్స్ చేయగలరు. అట్లాగే పిల్లలు కూడా మీ ఇష్టాలని పేరెంట్స్ తో షేర్ చేసుకుని కన్విన్స్ చేయగలగాలి. అటువంటిప్పుడు ఒక కామన్ అండర్స్టాండింగ్ వస్తుందండి. దట్ ఈస్ ద ఓన్లీ బెస్ట్ వే ఆఫ్ క్రియేటింగ్ దిస్ ఎన్విరాన్మెంట్. అదర్వైజ్ చాలా వరకు కూడా ఇప్పుడు పిల్లలు ఇష్టం వచ్చింది తీసుకుంటే పేరెంట్స్ డిసప్పాయింట్ అవుతారు. ఐ నో లాట్ ఆఫ్ పేరెంట్స్ ఈ వీడియో ఎలాగో నేను చెప్పిన చదవట్లేదు, వాడి ఇష్టం, వాడి కర్మ నేనేం పట్టించుకోను అనే వాళ్ళు ఉన్నారు. అలాగే పిల్లలు కూడా మా పేరెంట్స్ కోసం నేను చదువుతున్నాను, నేను పెద్ద టైం పాస్కే వస్తున్నాను కాలేజీకి, నేను పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు అనుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ ఎన్విరాన్మెంట్ అనేది ముందే క్రియేట్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఒక ఓపెన్ డిస్కషన్, ఒక ఓపెన్ ఎన్వైరన్మెంట్, ఒక ఎక్స్పర్ట్ తో కూర్చుని ఓపిక్గా డిస్కస్ చేసుకుంటే జరుగుతుంది. ఎస్పెషల్లీ కొంతమంది పిల్లలు పేరెంట్స్ ముందు షేర్ చేసుకోలేరు, వాళ్ళ భావాలని పేరెంట్స్ ముందు షేర్ చేసుకోలేరు. సో అటువంటిప్పుడు ఒక ఎక్స్పర్ట్ తో ఇండివిజువల్ గా మాట్లాడించాలి. అట్లాగే పేరెంట్స్ కూడా పిల్లల ముందు అన్ని విషయాలు చెప్పలేరు. సో ఎలాగైతే ఈ సపరేట్ డిస్కషన్స్ జరిగినప్పుడు నిజంగా వాళ్ళ మనసులోని భావాలు బయటకు వస్తే ద ట్రూ పిక్చర్ అనేది క్లియర్ గా తెలుస్తుంది. కాబట్టి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు క్రియేట్ దట్ ఎన్వైరన్మెంట్. ఎస్పెషల్లీ మన ఇండియాలో కొంచెం రీసెర్చ్ సర్వేస్ జరిగినప్పుడు 93% ఆఫ్ ద స్టూడెంట్స్ కి కేవలం 7 ప్రొఫెషన్స్ మాత్రమే ఐడియా ఉన్నాయి. మనకు తెలుసు కొన్ని వందల ప్రొఫెషన్స్ ఉన్నాయి ఇండియాలో, దాదాపుగా 250 ఆర్గనైజ్డ్ సెక్టర్స్ ఉన్నాయి. అందులో 5,000 దాకా జాబులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 12,000 రకాల ప్రొఫెషన్స్ ఉన్నాయి. కానీ స్టూడెంట్స్ కి ఎస్పెషల్లీ 10th క్లాస్ స్టూడెంట్స్ కి మాక్సిమం 7 ప్రొఫెషన్స్ మాత్రమే ఐడియా ఉందట. రైట్. సో ఇది ఒక సర్వే ద్వారా తెలియదు, నేను చెప్తున్న విషయం కాదు. కాబట్టి ఇట్స్ ఇంపార్టెంట్ అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది చాలా చాలా ముఖ్యం అండి. సో ఇంకొక పెద్ద ఛాలెంజ్ అంటే ఈ రోజుల్లో అందరూ కూడా వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగా ఫాస్ట్ గా పరిగెత్తాలని చూస్తున్నారు. రైట్. అయిపోవాలి, స్టడీస్ అయిపోవాలి, 10th ఇంటర్ అయిపోగానే, డిగ్రీ అయిపోగానే మనకు జాబ్ రావాలి, 40 లక్షల ప్యాకేజ్, 50 లక్షల ప్యాకేజ్, 1 crore వాళ్ళకి వస్తుంది. సో ఇలాంటి ఎక్స్ప్రెస్ థాట్స్ తో ఉన్నవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అఫ్కోర్స్ మన అడ్వర్టైజ్మెంట్స్ చూస్తూ ఉంటాం. రైట్. కానీ ఎంతమందికి నిజంగా 1 crore శాలరీ వస్తుంది ఇంజనీరింగ్ అయిపోగానే, ఎంతమందికి 50 లక్షల ప్యాకేజ్ వస్తుంది, ఎంతమందికి 3 లక్షలతో స్టార్ట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా అవగాహన చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ చూసి అందరికీ ₹1,00,00,000 వస్తాయి, అందరికీ 50 లక్షలు వస్తాయి అనుకునేది అఫ్ కోర్స్ దట్ ఈస్ నాట్ ట్రూ. సో ఇలాంటి ఆలోచనలన్నింటినీ కూడా మనము ముఖ్యంగా గుర్తించాలి. సో నెక్స్ట్ ఈ సెషన్ ఎవరికంటే అఫ్ కోర్స్ స్టూడెంట్స్ కి ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కి, అలాగే కెరీర్ గైడెన్స్ చేసే కౌన్సిలర్స్ కి కూడా కావాలంటే వాళ్ళకి కూడా చాలా ముఖ్యమండి. ఎందుకంటే దెర్ ఇస్ అ ల్యాక్ ఆఫ్ గుడ్ కౌన్సిలర్స్. చాలా మంది ఇప్పుడు ఇండియాలో చూసుకుంటే పాపులేషన్ మనకు దాదాపుగా మోర్ దెన్ 25% బిలో 20 years ఆఫ్ ఏజ్ ఉన్నారు. అంటే దాదాపుగా ఒక 40 కోట్ల మంది విద్యార్థులు ఇంకా ఉన్నారు. సో వీళ్ళంతా అఫ్ కోర్స్ నెక్స్ట్ స్ప్రెడ్ అవుతున్న నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో వీళ్ళందరూ కూడా వాళ్ళు ఈ 10th తర్వాత ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్కి రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా నేర్చుకునే అవకాశం మనకుందండి. సో ఎవరైతే కెరీర్ ప్రొఫెషనల్ కౌన్సిలర్గా ఒక ప్రొఫెషన్ ఎంచుకోవాలంటే వాళ్ళకి కూడా ఈ సెషన్ ఉపయోగపడుతుంది. సో వితౌట్ ఫర్దర్ డిలే విల్ స్టార్ట్ ద సెషన్. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్, చాలా మంది అంటూ ఉంటారు డిక్షనరీలో నాకు నచ్చని పదం వాట్ నెక్స్ట్ అని. రైట్.
సో వాట్ నెక్స్ట్ అనేది ఎవరికి అవసరం అండి? రైట్, చాలా మంది నాకు నచ్చదు అంటారు, కానీ పక్కవాడు అడిగితే నచ్చకపోవచ్చు, కానీ మనకు మనం ఆబ్వియస్గా ఆ సమాధానం అనేది ఇచ్చుకోవాలి. రైట్, మనకు తెలిసి ఉండాలి వాట్ నెక్స్ట్ అనేది, మనకు తెలిసి ఉండాలి. వేరే వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మన కుటుంబం వరకు కానీ మన వరకు మనకు క్లారిటీ ఉండడం చాలా చాలా ముఖ్యం. సో 10th క్లాస్ తర్వాత వాట్ నెక్స్ట్ అనే విషయంపై ఈరోజు కొంచెం డిస్కస్ చేసుకుందాం. ఇందాక మనం చెప్పినట్టు ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి, దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ ఆప్షన్స్. రైట్, సో మరి ఏది చూస్ చేసుకోవాలి, మనకి ఏది సూటబుల్ అనేది ఎలా తెలుస్తుంది అనేది చాలా చాలా ముఖ్యం. రైట్, సో ఇన్ఫ్యాక్ట్ చాలా మందికి ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది. అరే 10th క్లాస్ జస్ట్ 14-15 ఇయర్స్ ఏజ్, వాళ్ళకి అంత మెచ్యూరిటీ ఉంటుందా, వాళ్ళకి అన్ని విషయాలు తెలుసా, ఒక కెరీర్ని చూస్ చేసుకునే మెచ్యూరిటీ ఉంటుందా అనే క్వశ్చన్ ఉంటుంది. దట్స్ ద రైట్ క్వశ్చన్. అఫ్ కోర్స్ అది జనరలైజ్ చేసి చెప్పలేము, వాళ్ళకి ఆ మెచ్యూరిటీ ఉంటుంది. ఇప్పుడున్న కిడ్స్ చాలా నాలెడ్జబుల్, వాళ్ళకి ఎంతో నాలెడ్జ్ ఉంది, దే హ్యావ్ మచ్ బెటర్ లెర్నింగ్ స్కిల్స్ దెన్ మెనీ ఆఫ్ ద అడల్ట్స్. కానీ వాళ్ళకి ఒక ప్రొఫెషన్ని చూస్ చేసుకునే మెచ్యూరిటీ ఉందా అంటే కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు. ఎందుకంటే పేరెంట్స్కి మాత్రమే తెలుస్తుంది వాళ్ళ నాలెడ్జ్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, వాళ్ళ ఎక్స్పోజర్ ఎంత ఉంది. రైట్, అట్ ద సేమ్ టైం పేరెంట్స్ ఎంత మంచి ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి రైట్ కెరీర్ చూస్ చేసుకునే నాలెడ్జ్ ఉందా, ఉండకపోవచ్చు. సో ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ స్కిల్స్ ఆర్ నాలెడ్జ్ లెవెల్స్ ఆఫ్ బోత్ పేరెంట్స్ అండ్ కిడ్స్. కాబట్టి ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు చూస్ ద రైట్ డిసిషన్, వాట్ ఈస్ బెటర్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద కిడ్. సో ఇందాక చెప్పారు భవిష్యత్తు ప్రణాళిక. ఆబ్వియస్గా మనం ఏదైతే ప్రణాళిక వేసుకుంటామో అది అద్భుతమైన ప్రణాళిక ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి చూస్ చేసుకోవాల్సిన అవసరం, మంచి డెసిషన్ చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. సో నా ఉద్దేశంలో ఈ కెరీర్ అనేది ఇట్స్ ఏ ల్యాడర్, నిచ్చెన, ఆకాశంలోకి వేసుకునే ఒక నిచ్చెన. ప్రతి ఒక్కరికి కూడా ఇట్స్ అన్ ఇండివిజువల్ లైఫ్. రైట్, సో మనం ఒక ఎలివేటర్లో వెళ్ళినా, ఒక ఎస్కలేటర్లో వెళ్ళినా, దిర్ ఇస్ ఆల్వేస్ లిమిట్. ప్రపంచంలో ఇప్పుడు హైయెస్ట్ ఎలివేటర్ అంటే దాదాపుగా లిఫ్ట్ కేవలం ఒక 1/2 కిలోమీటర్ వరకు మాత్రమే వేయగలిగారు. అది కూడా బుర్జ్ ఖలీఫాలో ఐ థింక్ అరౌండ్ 160 ఫ్లోర్స్. ఇప్పుడున్న టెక్నాలజీ అంత దాటికి పోదు. కానీ మన లైఫ్లో కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ ఓన్ నిచ్చెనలు వేసుకుంటారు. అది ఆకాశంలో, అది ఎంతవరకు దెర్ ఇస్ నో లిమిట్. రైట్, ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్తే ఇంకొక నెక్స్ట్ స్టెప్ వచ్చేస్తూ ఉంటుంది. అది పిల్లలపై ఆధారపడి ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్ పై ఆధారపడి ఉంటుంది, చుట్టూ ఎన్విరాన్మెంట్ పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి రైట్ రూట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే అద్భుతంగా ఫ్రూట్స్ మనకి రావాలంటే ఇంపార్టెంట్ ఈజ్ హ్యావింగ్ ద రైట్ రూట్స్. సో ఆ రైట్ రూట్స్ ప్రొవైడ్ చేసేదే ఎడ్యుకేషన్. అఫ్ కోర్స్ చాలా మంది ఆర్గ్యూ చేస్తూ ఉంటారు, ఎడ్యుకేషన్ లేకుండా కూడా సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, బిల్ గేట్స్ అని చెప్తూ ఉంటారు, మార్క్ జుకర్బర్గ్, ఇట్లా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ చేయలేదు, పెద్ద పెద్ద సంస్థలని, వరల్డ్ చాలా చాలా ఫేమస్. కానీ చదువుకోని వాళ్ళు ఎంతమంది అంత ఫేమస్ అయ్యారు కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. రైట్, ఎస్, నాట్ ఎవ్రీబడి నీడ్స్ ఎడ్యుకేషన్, బట్ అట్ ద సేమ్ టైం ఎంతమంది వాళ్ళలో సక్సెస్ అవుతున్నారు అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎడ్యుకేషన్ గివ్స్ ఆపర్చునిటీ. చదువుకున్న వాళ్ళు ఎంతమంది వృద్ధిలోకి వస్తున్నారు, చదువుకునే వాళ్ళు ఎంతమంది వృద్ధిలోకి వస్తున్నారు, ఆ పర్సంటేజ్ కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దెర్ ఆర్ పీపుల్ హూ జస్ట్ సింప్లీ ఆర్గ్యూ చదువు అవసరం లేదు. అఫ్ కోర్స్ చదువు అవసరం లేదు, చదువుకోని వాళ్ళు కూడా చాలా సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఎంతో మంది మనకు ఉన్నారు. మరి ఎంతమంది అవుతున్నారు అనేది ఇప్పుడున్న ప్రపంచంలో, ఇప్పుడున్న ఫాస్ట్ మెంటల్ లైఫ్లో హౌ మెనీ పీపుల్ ఆర్ రియలీ సక్సెస్ఫుల్ వితౌట్ ఎడ్యుకేషన్ అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రొవైడింగ్ ద రైట్ ఎడ్యుకేషన్, ఒక ఫౌండేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దట్స్ వై వీ హ్యావ్ టు చూస్ ద రైట్ ప్లాట్ఫామ్. సో రైట్ ప్లాట్ఫామ్ అంటే ఇప్పుడున్న దెర్ ఆర్ సో మెనీ ఇండస్ట్రీస్ అండి, మనకు తెలుసు, మీరు అందరికీ తెలుసు, డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. రైట్, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద కామన్ నోన్ ఇండస్ట్రీస్, ఎక్కడ ఆపర్చునిటీస్ ఉంటాయి. రైట్, ఇవన్నీ అందరికీ తెలిసినవి. కానీ ఇందులో ఇంకొకటి ప్రస్తుతం ప్రపంచంలో బాగా ఫాస్ట్గా పికప్ అవుతున్న ఇంకొక ఇండస్ట్రీ నాలెడ్జ్ ఇండస్ట్రీ. నాలెడ్జ్ ఇండస్ట్రీ ఈజ్ జస్ట్ బేస్డ్ ఆన్ యువర్ అబ్జర్వేషన్, యువర్ స్కిల్, వాట్ యు నో. రైట్, సో ఎక్కడి నుంచి వస్తుంది నాలెడ్జ్? మన అనుభవాలు, మనం నేర్చుకున్న విషయాలకి నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి ఇట్స్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ యువర్ స్కిల్స్. అంటే ఇప్పుడు చూడండి, మనకు ఎంతో మంది యూట్యూబ్, ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో తీసుకోండి, యూట్యూబ్లో ఎన్నో రకాల అంశాలని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎక్స్పర్ట్స్గా వాళ్ళు వస్తున్నారు. వంటలు చేయడం మొదలెట్టి నుంచి డిఫరెంట్ ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం దగ్గర నుంచి మోటివేషన్, నాలెడ్జ్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. రైట్, అమెజాన్లో ప్రొడక్ట్స్ ఎలా అమ్మాలి అని చెప్పే వాళ్ళు ఉన్నారు. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ నాలెడ్జ్ యూ హ్యావ్. ఏదైనా ఒక విషయంలో మీకు ఎక్స్పర్టైజ్ అవుతుంటే లక్షల మంది మీ కంటెంట్ని అబ్జర్వ్ చేసుకోవడానికి, అంటే మీ దగ్గర ట్రైనింగ్ కావచ్చు, జస్ట్ వన్ వే కమ్యూనికేషన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో నాలెడ్జ్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రైమ్ అసెట్ ఇప్పుడున్న రోజుల్లో. సో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిమాండ్. రైట్, సో ఇట్ డజంట్ మ్యాటర్ ఏ ఇండస్ట్రీ అని కాదు, ఏ ఇండస్ట్రీ, ఎనీథింగ్, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు షేర్ నాలెడ్జ్, you are one of the top influencer in social media.
రైట్. సో ట్రావెల్ టిప్స్ ఇస్తున్నారు చాలా మంది, లైక్ ఎక్కడెక్కడికి వెళ్తే ఎక్కడ ఉండాలి, ఏ హోటల్స్ లో ఉండాలి, ఎక్కడ బడ్జెట్ గా మీకు అవకాశాలు ఉంటాయి, రైట్, రకరకాల విషయాలు. సో నాలెడ్జ్ ఇండస్ట్రీ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద టాప్ గ్రోయింగ్ ఇండస్ట్రీ, రైట్. సో మరి కెరీర్ చాయిస్ అనగానే జనరల్ గా చాలా మంది ఎంచుకునేది ఎంప్లాయ్మెంట్ అంటే ప్రైవేట్ ఎంప్లాయీగా ఉండడం, రైట్. తర్వాత కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం కొంతమంది చూస్తూ ఉంటారు, అట్లాగే కొంతమంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఆఫ్ కోర్స్ ఇది ఒక స్టేజ్, అంటే ఆల్రెడీ కొంచెం ఎంప్లాయ్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే జాబులు రాని వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చూసుకుంటారు. అండ్ స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ ద పీపుల్ చూస్ బిజినెస్, రైట్. సో ఇదంతా మనకు తెలిసిన విషయమే కాబట్టి మోస్ట్ పీపుల్ లుక్ ఫర్ ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్. ఎస్పెషల్లీ నేను చదువుకుంటున్నానంటే నాకు ఒక మంచి ఉద్యోగం రావాలి. అండ్ దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ స్పెసిఫికల్గా నాకు ఈ గ్రూప్స్లో నేను ప్రిపేర్ అవుతాను, లేకపోతే టీచర్ కావాలనుకుంటున్నాను, అట్లా కొంతమంది మాత్రం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం కష్టపడే వాళ్ళు ఉన్నారు, రైట్. బట్ మనకు తెలుసు జీవితంలో కేవలం నాలెడ్జ్ ఉంటే సరిపోతుందా, లేదా కేవలం డబ్బు ఉంటే సరిపోతుందా అనేది మనందరికీ తెలిసిన విషయమే. సో దెర్ ఇస్ అ రైట్ బ్యాలెన్స్ రిక్వైర్డ్, రైట్. సో సొసైటీలో మనకు మెయిన్గా ఎవరైనా సంపాదించుకునేది, రైట్. సో పేరు, డబ్బు అండ్ నాలెడ్జ్, ఈ మూడు బ్యాలెన్స్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. సో ఇక్కడ మనం చూస్తున్నాం ఈ పిక్చర్లో, చాలా డబ్బు ఉన్న వాడికి నాలెడ్జ్ లేకపోతే ఏం జరుగుతుంది? నథింగ్ ఇస్ విజిబుల్. అలాగే ఏం డబ్బు లేని వాడికి ఏం నాలెడ్జ్ లేకపోతే ఏం కనిపించదు. దిస్ హోస్ హూ హ్యావ్ రైట్ బ్యాలెన్స్ ఈజ్ యాక్చువల్లీ దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. సో నాలెడ్జ్ తెచ్చుకుని దాంతోపాటు చదువుకుంటే కూడా మనీ ఎర్న్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు చూస్ ద రైట్ ప్లాట్ఫామ్, రైట్ ప్రొఫెషన్ విచ్ ఎర్న్స్ యూ డీసెంట్ మనీ అట్ ద సేమ్ టైమ్ గివ్స్ యూ డీసెంట్ నాలెడ్జ్ అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం, రైట్. సో మరి ఈ కెరీర్ సెలెక్ట్ చేసుకోవడానికి ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలంటే, అఫ్ కోర్స్ వాట్ ఈస్ ఎ డ్రీమ్ కెరీర్. చాలా మందికి పిల్లలకి నా డ్రీమ్ ఇది అని చెప్పేసి చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు నూరిపోస్తూ ఉంటారు. మావాడు పెద్దయ్యాక డాక్టర్ అవుతూనే ఉంటాడు, మావాడు పెద్దయ్యాక పైలట్ అవుతాడని చెప్పేసి చిన్నప్పటి నుంచి నూరిపోస్తూ ఉంటే వాళ్ళ మైండ్లో అదే వచ్చు. కొంతమందికి స్వతహా కూడా వాళ్ళకు డ్రీమ్ అంటూ ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సో దట్ వాట్ ఈస్ ద డ్రీమ్, వాళ్ళ హాబీస్ ఏంటి, వాళ్ళ స్కిల్స్ ఏంటి, వాళ్ళ కమ్యూనికేషన్ ఇంటర్పర్సనల్ ఎట్లా ఉంది, రైట్, వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ థాట్ ప్రాసెస్, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, రైట్. సో వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, అఫ్ కోర్స్ ఇప్పుడు ఎన్నో రకాల లోన్స్, ఎన్నో రకాల సపోర్ట్ సిస్టమ్స్ అవైలబుల్ ఉన్నాయి, ఎడ్యుకేషన్, స్కిల్స్, నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, రైట్. అండ్ ఎడ్యుకేషన్ దట్ విల్ బి యువర్ కెరీర్. అంటే అసలు భవిష్యత్తులో మనం జీవితం అంతా ఏం సాధించాలనుకుంటున్నాము. అండ్ ఇందాక చెప్పుకున్నట్టు పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ అలైన్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ అలైన్మెంట్ లేకపోతే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంశాలన్నింటిని పరిగణనకు తీసుకొని మనం డిసైడ్ చేసుకోవచ్చు. అదే గవర్నమెంట్ స్కూల్స్ విజిట్ చేసే వాళ్ళందరికీ కూడా ఈ చార్ట్ సుపరిచితంగా ఉంటుందండి. దాదాపుగా ప్రతి స్కూల్లో కూడా ఇట్లాంటి ఒక అద్భుతమైన చార్ట్, చాలా పెద్ద ఫ్లెక్సీ ఒకటి ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్లో నేను చూశాను, రైట్. సో 10th క్లాస్ తర్వాత ప్రతి ఒక్క అంశము మీ ఎడ్యుకేషన్ పరంగా, డిగ్రీ 10th తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, రకరకాల అంశాలు ప్లస్ ఎలాంటి ప్రొఫెషన్స్లో మీకు జాబ్ వస్తుంది, రైట్. ఆఫ్ కోర్స్ ఇది మీకు విజిబుల్గా లేదు, నేను గెట్ ఇంటు డీటెయిల్స్. కానీ ఇలాంటి మీరు ఏ గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళినా కూడా ఒక పెద్ద చార్ట్ అనేది ఉంటుంది. తర్వాత ఈ సెషన్ తర్వాత కావాలంటే నేను షేర్ చేస్తాను. బట్ దిస్ ఈజ్ ఎ వండర్ఫుల్ చార్ట్. లైక్ 100% మన ఇండియాలో, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎలాంటి ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ప్రొఫెషన్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది ఈ చార్ట్లో ఇవ్వడం జరిగింది. సో అన్ఫార్చునేట్లీ అంటే లాట్ ఆఫ్ స్కూల్స్లో ఆ స్టూడెంట్స్కి తెలియదు, కొంతమందికి స్టాఫ్ కూడా అది ఉన్న విషయం తెలియకుండా వాళ్ళు బయట వాళ్ళని అడుగుతూ ఉంటారండి. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే ప్రపంచం మనకి, ట్రీస్, బ్యాంబూ ట్రీస్ కదండి. కొంతమంది ఐడియా ఉందా ఎంత హైట్ ఉంటుంది బ్యాంబూ ట్రీస్? బ్యాంబూ ట్రీస్ హైట్ ఎంత ఉండొచ్చు అండి? యావరేజ్గా బాగా పెరిగిన ట్రీ ఎంత హైట్ ఉండొచ్చు? చార్ట్ చేస్తారు. జవ్వాడి వెంకటేశ్వర బాబు గారు సూపర్, 120 feet అని క్విక్గా చెప్పారు. ఇంకా ఓకే, ఓన్లీ 1 person knows. 100+ వీరా గారు సూపర్ సార్. 200 feet, వావ్. సత్యబాబు గారు, కిరణ్ కోన గారు 200 feet, అమేజింగ్ అండి. విక్టర్ వెంకటేష్ గారు 100 feet, సూపర్. సో ఒక మంత్రిగా, ఒక రాజుగారు అంటే ఒక మంత్రి పోస్ట్ ఉందని చెప్పేసి అనౌన్స్మెంట్ ఇచ్చారండి. సో రాజుగారు ఒక మంత్రి పోస్ట్ కోసం అనౌన్స్మెంట్ ఇస్తే ఎంతో 100 మంది వచ్చారు, పోటీ పడ్డారు. రకరకాల పోటీల తర్వాత అందరినీ ఎలిమినేట్ చేసి కేవలం ముగ్గురిని, రైట్, మనకి బిగ్ బాస్ అంటే అందరికీ తెలుస్తుంది, రైట్. సో ఫైనలిస్టులు మాత్రం ముగ్గురే ఉన్నారట. ఆ ముగ్గురు ఫైనలిస్ట్కి ఒక పరీక్ష పెడితే ఈ ముగ్గురులో ఎవరు గెలిస్తే వాళ్ళకి ఆ మంత్రి పదవి వస్తుందని రాజుగారు చెప్పారు. సో వాళ్ళకి ఇచ్చిన పరీక్ష ఏంటంటే, మీరు పక్కనే ఉన్న ఒక అడవిలోకి వెళ్ళి ఎవరైతే ఎత్తైన బ్యాంబూ ట్రీని పట్టుకొస్తారో వాళ్ళకి ఆ మంత్రి పదవి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి
వాళ్ళకి ఒక టెస్ట్ పెట్టడం జరిగింది, రైట్? సో ఈ ముగ్గురు ఫ్రెండ్స్ అడవిలోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఫస్ట్ వన్ వినోద్ అనే అతను వెళ్ళి చకచక దొరికిన కాసేపు అడవిలోకి వెళ్ళిపోతాడు. వెంటనే ఒక పెద్దది కనిపిస్తుంది, పట్టుకొని వచ్చేస్తాడు. నెక్స్ట్ సచిన్ అనే ఫ్రెండ్ మళ్ళీ ఇంకొంచెం ముందుకెళ్ళి ఇంకా అడవిలోకి వెళ్ళి ఒక మంచి చూసి అద్భుతంగా చాలా పొడుగా కనిపించేది ఇంకోటి తీసుకొస్తాడు. అండ్ లాస్ట్ వన్ గౌరవ్ అనే అతను ఇంకా అసలు ఇక్కడే ఇంత పెద్దగా ఉన్నాయి కదా, ఇంకా ముందుకెళ్తే ఎలా ఉంటాయి అని చెప్పి తను కూడా ఇంకా ముందుకు వెళ్ళి చూస్తే సైజ్ తగ్గిపోతూ ఉంటుంది. సరే తగ్గిపోతుంది కదా అని చెప్పి ఏదో ఒకటి పట్టుకొని వచ్చేస్తాడు. వీళ్ళు ముగ్గురు వస్తారు. ఎవరు గెలుస్తారు? సో ఫస్ట్ వన్ వినోద్, సెకండ్ వన్ సచిన్ అండ్ థర్డ్ వన్ గౌరవ్ అండి, రైట్? సో ఫస్ట్ వన్ మనకు సమాజంలో చూస్తూ ఉంటాం, ఏదో దొరికిన దాంతో అడ్జస్ట్ అయిపోదాము. అండ్ ఫస్ట్ పర్సన్ వెళ్ళి అడవిలోకి ఎంటర్ అవగానే ఏదో 30-40 ఫీట్లు కనిపిస్తుంది, ఇది బాగానే ఉంది, చాలా పెద్దగా ఉంది అని చెప్పి పట్టుకొచ్చేస్తాడు. ఎందుకంటే అతనికి తెలియదు, అతనికి అసలు హైట్ ఎంత ఉంటుందో కూడా తెలియదు. ఎందుకంటే ప్రపంచంలో ఆప్షన్స్ ఏమో తెలియదు కాబట్టి ఆయన పట్టుకొచ్చాడు, ఎప్పుడు చూడలేదు. అండ్ సెకండ్ పర్సన్ సచిన్ అనే అతను వెళ్ళాడు, రైట్? అందులోకి వెళ్ళాడు, తెలుసు అంటే పీక్ అనేది ఎక్కడ ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ టు ఐడెంటిఫై పీక్. అఫ్ కోర్స్ ఇప్పుడు ఇక్కడ కండిషన్ ఏంటంటే మళ్ళీ వెనక్కి రాలేం కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది ఎక్కువ అంటే అఫ్ కోర్స్ అడవి మధ్యలో దాదాపుగా చాలా టాల్ ఉంటాయి. కానీ ఈ సెకండ్ పర్సన్ ఏం చేశాడు? సచిన్ వండర్ఫుల్ అండి, భవానీ గారు. సెకండ్ పర్సన్ ఏం చేశాడు? ఆల్రెడీ మొత్తం నాలెడ్జ్ తీసుకొని వెళ్ళాడు. అసలు అడవిలో ఏ భాగంలో ఎత్తైన ఉంటాయి, అసలు ఎంత ఎంత ఫీట్ ఉంటుంది, ఎంత హైట్ ఉంటుంది తెలుసుకొని వెళ్ళాడు. కాబట్టి సచిన్ అనే అతను కరెక్ట్ గా ఆ ఫారెస్ట్ మిడిల్లోకి వెళ్ళి అక్కడ ఎత్తైంది పట్టుకుని వచ్చాడు. థర్డ్ పర్సన్ ఇంకొంచెం ఆశతో ఇంకా ముందుకు వెళ్ళాడు. అరే ఇక్కడే పెద్దగా ఉన్నాయంటే ఇంకొంచెం వెళ్తే ఇంకా పెద్దగా ఉండొచ్చు. ఎందుకంటే చాలా మంది చేస్తూ ఉంటారు, అరే రేపు ఇంజనీరింగ్ అయిపోతే ఇంకా ఎంటెక్ చేస్తే ఇంకా ఎక్కువ శాలరీ వస్తుందేమో, ఇంకా పిహెచ్డీ చేస్తే ఇంకా ఎక్కువ శాలరీ వస్తుందేమో అని చెప్పి ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు చివరికి ఏం చేస్తారంటే మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి ఈ ఇంజనీరింగ్ వాళ్ళతో ఈక్వలెంట్ శాలరీకి కరెక్ట్ అయిపోతూ ఉంటారు, మళ్ళీ జాయిన్ అవుతూ ఉంటారు. కాబట్టి ఇట్ డజంట్ మ్యాటర్. అంటే చాలా కొంతమంది ఇంకా కావాలి, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలని చెప్పేసి చివరికి వెళ్ళి మేబీ వాళ్ళకి 100 ఫీట్ దాటిపోయి మళ్ళీ 40-50 ఫీట్ పట్టుకొచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో లైఫ్లో కూడా ఇట్లాగే జరుగుతుంటుందండి. కొంతమంది ఏదో ఒకటి దొరికితే చాలనుకుంటారు, కొంతమంది లేదు నాకు రైట్ పర్ఫెక్ట్ కావాలని చూస్తారు. మిగతా వాళ్ళైతే ఇంకా ఆశకు పోయి ఉన్నది కూడా పోగొట్టుకుంటారు. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఈ రోజుల్లో సాడ్ థింగ్ ఏంటంటే 10 లక్షల శాలరీ వచ్చిన వాళ్ళు కూడా ఇది నాకు చాలా తక్కువ, మా ఫ్రెండ్కి 30 లక్షలు వచ్చింది, 40 లక్షలు వచ్చిందని చెప్పేసి జాబ్ ఆఫర్ రిజెక్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. విచ్ ఇస్ వెరీ సాడ్. బికాస్ రేపు జాబ్ వస్తుందో రాదో తెలీదు, కానీ ఇప్పుడు ఉన్నది పోగొట్టుకుంటున్నారు. ఏదో ఆశ దురాశ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ ఈ 1 ఇయర్ మీరు ఖాళీగా ఉండే బదులు ఆ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అఫ్ కోర్స్ మీరు నెక్స్ట్ 30 lakhs 40 lakhs వాట్ ఎవర్ యూ కెన్ గెట్, కానీ స్టార్ట్ సమ్వేర్. ఎందుకంటే ఒక అడుగు వేయడం చాలా చాలా ముఖ్యం. కాబట్టి ఎస్పెషల్లీ స్టూడెంట్స్ దే హావ్ టు థింక్. అఫ్ కోర్స్ పేరెంట్స్ కానీ చుట్టూ సమాజం ప్రెషర్ కూడా అలాగే ఉంది. జాబ్ రాగానే వాళ్ళకి మీద వాళ్ళు ఒక ఇల్లు కావాలి, ఒక కారు కొనుక్కోవాలి, చూడు వాడు కారు కొనుక్కున్నాడు నువ్వు ఇంకా కారు కొనలేదా, ఇలాంటి ప్రెషర్ పెట్టే వాళ్ళు సొసైటీలో చాలా మంది ఉన్నారు. కాబట్టి మేక్ షూర్ యూ జస్ట్ టేక్ లిటిల్ స్టెప్స్. ఎందుకంటే తెలుసు మన ప్రీవియస్ జనరేషన్లో ఒక 40-50 ఏళ్ళు వచ్చే వరకు ఇల్లు కట్టుకోలేని పరిస్థితి చాలా మందికి ఉంది. కానీ ఈ రోజుల్లో 4-5 సంవత్సరాలు కూడా వెయిట్ చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి ప్రెషర్ పెట్టకుండా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టడం చాలా చాలా ముఖ్యం. కాబట్టి డూ ద గ్రౌండ్ వర్క్. సచిన్ లాగా అసలు ముందే ఎక్స్పీరియన్స్ తీసుకుని, ఎందుకంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్ స్టూడెంట్స్ ఫేస్ టుడే ఈస్ దే డోంట్ నో ద గ్రౌండ్. కేవలం ఏంటి ఈ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే ఇలా ఉంటుంది, మంచి ప్రొఫెషన్ ఉంటుంది, మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది, వేరే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళొచ్చు, అంతవరకే చూస్తున్నారు, శాలరీ చూస్తున్నారు. కానీ అక్కడికి వెళ్ళాక ఎలాంటి పని ఉంటుంది? ఒక డాక్టర్గా నేను చేస్తే డాక్టర్ ఎంబీబీఎస్ ఇప్పుడు ఆల్మోస్ట్ 9-10 years కష్టపడి చదవాలి. ఆ విషయం మీద వరకు నాలెడ్జ్ లేదు. కేవలం నీట్ ఎగ్జామ్ ఎలా పాస్ అవ్వాలని మాత్రం ఆలోచిస్తున్నారు, కానీ పాస్ అయిన తర్వాత పరిస్థితుల గురించి తెలుసుకోవడం లేదు. ఎవరైతే ఆ పరిస్థితులను తెలుసుకొని అడుగు వేస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఎందుకంటే మిగతా వాళ్ళు చాలా వరకు కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇట్స్ ఇంపార్టెంట్ ఆ గ్రౌండ్. బిఫోర్ యూ ఎంటర్ ద గ్రౌండ్ యూ షుడ్ నో ద గ్రౌండ్ అంటారు. కాబట్టి క్రికెట్లో కూడా మనకు తెలుసు, ముందు కెప్టెన్ ఎప్పుడు వెళ్ళి గ్రౌండ్ పరిశీలించి టాస్ గెలిచినప్పుడు బ్యాటింగ్ తీసుకోవాలా బౌలింగ్ తీసుకోవాలా డిసైడ్ చేస్తారు. ఎందుకంటే యూ షుడ్ నో ద గ్రౌండ్. అట్లాగే లైఫ్లో కూడా మనం సెలెక్ట్ చేసుకున్న ప్రొఫెషన్లో అఫ్ కోర్స్ ప్రొఫెషన్ అద్భుతమైన ప్రొఫెషన్ ఉండొచ్చు, అది మన మైండ్ సెట్కి సెట్ అవుతుందా కాదా అనేది కూడా చూడడం చాలా చాలా ముఖ్యం. సో ఇట్స్ ఇంపార్టెంట్, ఆ గ్రౌండ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. నాట్ జస్ట్ పాసింగ్ ద ఎగ్జామ్. ఇప్పుడు ఫోకస్ అంతా కూడా నేను ఎగ్జామ్ ఎలా పాస్ అవ్వాలి, సీట్ ఎట్లా తెచ్చుకోవాలని ఉంది. కానీ అది వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి అనేది చాలా చాలా ముఖ్యం అండి. ఇక్కడ చాలా మంది దాని మీద ఫోకస్ చేయడం లేదు. సరే ఇవన్నీ పక్కన పెడితే 10th తర్వాత మనకి ఉన్న మేజర్ ఆప్షన్స్ ఇవ్వండి 10th స్టూడెంట్స్కి. పాలిటెక్నిక్, ఐటీఐ, ఇంటర్మీడియట్, పారామెడికల్, వొకేషనల్. సో దీస్ ఆర్ ద కామన్ మేజర్ ఆప్షన్స్ దట్ ఆర్ అవైలబుల్. ఆఫ్ కోర్స్ కొంతమందికి రకరకాల జాబ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో, బట్ దీస్ ఆర్ ద కామన్ థింగ్. అండ్ వీలో మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈ రోజుల్లో ఇంటర్మీడియట్ చూసుకునే వాళ్ళు ఉన్నారు, రైట్?
సో పాలిటెక్నిక్ విషయానికి వస్తే ఒకప్పుడు బాగా పాపులర్, ఇప్పుడు అంతగా లేదు. బట్ స్టిల్ ఇంజనీరింగ్ ఇలాంటి అవగాహన లేని వాళ్ళకి, లేకపోతే ఎంసెట్ అలాంటి వాటి రాయకుండా సీట్ రాకుండా ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఇప్పటికి కూడా పాలిటెక్నిక్ చూస్ చేసుకుంటున్నారు. దాదాపుగా 31,000 పైన సీట్స్ ఉన్నాయి కేవలం తెలంగాణ స్టేట్లోనే. అఫ్ కోర్స్ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఇంకా కొన్ని ఉన్నాయి. సో ఇది ఎస్బిటిఈటి మన స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇది టెస్ట్ కండక్ట్ చేస్తారు కాబట్టి ఇట్స్ 3 years ఎంట్రీ లెవెల్ కోర్స్ టు ఇంజనీరింగ్ అని చెప్పొచ్చు. ఇది చేసిన వాళ్ళకి, కోర్స్ చేసిన వాళ్ళకి ప్రాక్టికల్ ఇంజనీరింగ్ నాలెడ్జ్ వస్తుంది. అన్లైక్ ట్రెడిషనల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి చాలా వరకు మాక్సిమం థియరిటికల్ నాలెడ్జ్ ఉంటుంది. కానీ ఇక్కడ పాలిటెక్నిక్ చేసిన వాళ్ళకి ఎక్కువగా వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది. అట్లాగే చేసిన వాళ్ళు డైరెక్ట్ గా సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ లో మళ్ళీ అడ్మిషన్ పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి లైక్ ఇంటర్మీడియట్ 2 years ప్లస్ 4 years ఇంజనీరింగ్ ఎలా చేస్తారో, ఈ పాలిటెక్నిక్ కూడా 3 years చదివి మళ్ళీ 3 years ఇంజనీరింగ్ చేసినా కూడా దే ఆర్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్. బట్ జాబ్ ఆపర్చునిటీస్ లో చాలా వరకు ప్లేస్మెంట్స్ ఇట్లాంటి వాటిలో దే ఆర్ నాట్ కంపేరబుల్ టు రెగ్యులర్ ట్రెడిషనల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. సో కేవలం అంటే అవకాశం లేని వాళ్ళు మాత్రమే ఇట్లాంటివి చూస్ చేసుకుంటున్నారు. ఎస్పెషల్లీ ఫ్రమ్ ద రూరల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఈ పాలిటెక్నిక్ కోర్సెస్ చూస్ చేసుకుంటారు. రైట్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ కోర్సెస్ అవైలబుల్ అండి. 24 కోర్సెస్ ఉన్నాయి పాలిటెక్నిక్ లో. ఆల్మోస్ట్ ఆల్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ, లేటెస్ట్ అన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గర. లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి కంప్యూటర్, ప్రతి కోర్సు కూడా ఉంది. 24 కోర్సులో ఇక్కడ మనకి పాలిటెక్నిక్ అవైలబుల్ ఉంది. సో దిస్ ద గవర్నమెంట్ వెబ్సైట్ ఇన్ఫర్మేషన్. సో మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా మీకు అక్కడ పాలిసెట్ అనే వెబ్సైట్ లో దొరుకుతాయి. అఫ్ కోర్స్ ఇది ఓన్లీ తెలంగాణ రిలేటెడ్. అఫ్ కోర్స్ ఆంధ్రాలో మళ్ళీ ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ విచ్ యూస్ టు బి పాపులర్, నో లాంగర్ పాపులర్, నాట్ మెనీ పీపుల్ ఆర్ చూసింగ్ ఈస్ ఐటీఐ, ఇండస్ట్రియల్ ట్రైనింగ్. సో ఇది 10th తర్వాత ఎవరైనా చేయొచ్చు ఇలాంటి కోర్సెస్. చాలా వరకు ఈవెన్ కొన్ని కోర్సెస్ 8th కూడా ఎలిజిబులే. సో దాదాపు ఒక 23 వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయండి ఇంజనీరింగ్ లో. అండ్ నాన్ ఇంజనీరింగ్ లో 6, దాదాపుగా 29 కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇవి చేసిన తర్వాత ఇమీడియట్ గా ఎంత ప్రాక్టికల్ నాలెడ్జ్ కాబట్టి వెంటనే జాబ్ అవకాశాలు ఉంటాయి అనమాట. సో ఇందులో 6 months నుంచి ఆల్మోస్ట్ 2 year కోర్సెస్ ఉన్నాయి. 275 కాలేజీలు ఉన్నాయి కేవలం తెలంగాణలోనే. సో ఇట్స్ అబౌట్ 63 గవర్నమెంట్ కాలేజెస్ అండ్ 212 ప్రైవేట్ కాలేజ్. సో ఐటీఐ అనేది ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా కేవలం 10th క్లాస్ మార్కుల మీద మాత్రమే ఈ సీట్స్ రావడం జరుగుతుందండి. సో అట్లాగే ఇట్లా రెగ్యులర్ గా మనం చేసే కామన్ ప్రొఫెషన్స్ లైక్ ఫిట్టర్, వెల్డర్, ప్లంబర్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఐటీఐ ట్రైనింగ్ ద్వారా ఇమీడియట్ గా వాళ్ళు సొంతంగా పనిచేసుకోవచ్చు, లేకపోతే జాబ్స్ లో కూడా అవకాశాలు ఉంటాయి. రైట్, సో అట్లాగే 1 to 2 years పారామెడికల్ కోర్సెస్ చాలా ఉన్నాయి. వీటికి కూడా ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది. ఎందుకంటే ఎన్నో రకాల సమస్యలు, ఎస్పెషల్లీ హెల్త్ రిలేటెడ్ సమస్యలు పెరిగిన కొద్దీ వాళ్ళకి కేర్ అనేది చాలా ఎక్కువ అవసరం ఉంది. అట్లాగే ఇంతకుముందు ఉన్న కుటుంబ వ్యవస్థలో వాళ్ళకి సపోర్ట్ దొరికేది, కానీ ఇప్పుడు పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ఎక్స్టర్నల్ సపోర్ట్. కాబట్టి చాలా అంశాల్లో కూడా ఈ పారామెడికల్ కోర్సెస్ లో కూడా ఇప్పుడు కొంచెం పాపులర్ గా ఉన్నాయి. ఇంకా అలాగే వొకేషనల్ కోర్సెస్ కొన్ని ఉన్నాయి. గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నట్టు ఫటాఫట్ నౌకరీ, తొందరగా జాబ్ కావాలి, నాకు ఎక్కువ చదువుకునే ఓపిక లేదు, నా ఫైనాన్షియల్ కండిషన్ బాగాలేదు అనే వాళ్ళకి కూడా ఈ చాలా వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయండి. సో ఈవెన్ కేవలం 5th క్లాస్ చదివిన వాళ్ళందరికీ కూడా ఇది 5th క్లాస్ తర్వాత అంటే ఒక్కొక్క కోర్సుకి ఒక్కొక్క క్వాలిఫికేషన్ ఉంటుంది. బట్ మోస్ట్లీ అగ్రికల్చర్, బిజినెస్, ఇంజనీరింగ్, హోమ్ సైన్స్ ఈ రంగాల్లో కూడా ఎన్నో కోర్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇట్స్ లైక్ 3 months, 6 months, 1 year కోర్సెస్ ఇవన్నీ. వీటికి కూడా చాలా ఫాస్ట్ గా మళ్ళీ వీళ్ళు ఎర్నింగ్ చేసే అవకాశం ఉంటుంది. సో అన్లైక్ వెస్టర్న్ కంట్రీస్ లో చాలా వరకు ఏం జరుగుతుందంటే పిల్లలు 10th ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళు బ్రేక్ తీసుకుంటారు, వెళ్ళి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కొన్ని సంవత్సరాలు పనిచేశాక అప్పుడు వాళ్లకు నచ్చిన ఎడ్యుకేషన్ చూస్ చేసుకుని వాళ్ళ సొంత ఖర్చుతో చదువుకునే వాళ్ళు చాలా, అలాంటి కల్చర్ ఉంది. కానీ మన దగ్గర ఏంటంటే చిన్నప్పటి నుంచి ఉద్యోగం వచ్చే వరకు కూడా పేరెంట్స్ మీద ఆధారపడి, పేరెంట్స్ ఆశలతో లైఫ్ ఇలా సాగుతుంటుంది. కాబట్టి మేబీ లాట్ ఆఫ్ కాంప్రమైజ్ హ్యాపెన్స్ ఇన్ ఇండియా. బట్ వెస్టర్న్ కంట్రీస్ లో వాళ్ళకు నచ్చినప్పుడు వాళ్ళకి నచ్చిన కోర్సు చేసుకునే అవకాశం కూడా ఉంటుందండి. సో దాని తర్వాత ఎస్ఎస్సి చదివిన తర్వాత కూడా కొంతమందికి జాబ్స్ కావాలంటారు. నాకు హైయర్ ఎడ్యుకేషన్ చేసే ఓపిక లేదు, అంత డబ్బులు లేవు, ఇంట్లో పరిస్థితి కేవలం పిల్లలు సంపాదిస్తేనే అనే పరిస్థితులు కూడా చాలా మందికి ఉంటాయి. కాబట్టి ఎన్నో రకాల జాబ్స్ ఉన్నాయండి, కొన్ని వందల రకాల జాబ్స్ ఉన్నాయి ఎస్ఎస్సిలో. ఎస్పెషల్లీ రైల్వేస్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్, రైల్వేస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎంప్లాయర్ ఇన్ ద వరల్డ్. రైట్, అలాగే బ్యాంకింగ్ లో, పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఎన్నో రకాల పోలీస్ కానిస్టేబుల్, ఐ మీన్ నేవీ, ఆర్మీలో వీటిలో కూడా మనకి చాలా అవకాశాలు వస్తూ ఉంటాయి. రైట్, మనకున్న సమయం చాలా తక్కువ కాబట్టి ఐ విల్ గో ఫాస్టర్. రైట్, సో ఐటీఐ తీసుకొని కూడా ఇక్కడ పిక్చర్ లో కనిపిస్తున్న వ్యక్తి దాదాసాహెబ్ భగత్. అతని లింక్డ్ ఇన్ ప్రొఫైల్ స్క్రీన్ షాట్. రైట్, సో అతను చూస్తే 18,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, విచ్ ఇస్ వెరీ వెరీ హై ఇన్ లింక్డ్ ఇన్ అనే ఈ ప్రొఫెషనల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో. ఈ దాదాసాహెబ్ అనే వ్యక్తి ఐటీఐ చదువుకుని ఇన్ఫోసిస్ లో ఒక సూపర్వైజర్ గా పనిచేస్తూ ఉండేవాడు. ఎంప్లాయీస్ కి వాళ్ళందరికీ టీలు, కాఫీలు సరిగ్గా అందుతున్నాయా, ఫెసిలిటీస్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా చూసుకుని ఒక 9,000 శాలరీతో ఒక సూపర్వైజర్ గా ఉండి అక్కడున్న ఎన్వైరన్మెంట్ కి ఇన్స్పైర్ అయిపోయి తను కూడా కొన్ని స్కిల్స్ నేర్చుకుని
రైట్. సో ఈ డిజైనింగ్, ఈ గ్రాఫిక్స్ ఇలాంటి వాటిలో ఇంట్రెస్ట్తో అందులోకి వెళ్ళి చిన్న చిన్న జాబ్స్ చేస్తూ తను కూడా ఈ రోజు ఒక పెద్ద ఎంటర్ప్రెన్యూర్ అయ్యాడు. తను ఎన్నో జో స్టాక్స్, టెరెక్స్ ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ లో మాట్లాడమే కాదు, బీబీసీ, జీ ఇలాంటి వాళ్ళ ద్వారా తన కస్టమర్స్ ఈ రోజు తన గ్రాఫిక్ డిజైనర్స్ కస్టమర్. సో ఇట్ డజంట్ మ్యాటర్ వేర్ యూ స్టార్ట్. అఫ్ కోర్స్ నేను ఈరోజు పాలిటెక్నిక్ తీసుకున్నాను, ఐటీఐ తీసుకున్నా, ఇది చేశాను అది చేశాను అంటే అదే నా జీవితం కాదు. భవిష్యత్తులో దర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మొదటి అడుగులు ఎక్కడో వేశారు, కానీ తర్వాత వాళ్ళు నేర్చుకుని ఇంకా అద్భుతమైన అవకాశాలకు వెళ్ళే అవకాశం ఉంది కూడా. కాబట్టి ఇట్స్ డజంట్ మ్యాటర్, లేదు ఇంత చిన్న ఉద్యోగం స్టార్ట్ చేస్తావా అనే ఈ రోజుల్లో చాలా మంది నామోషి అనో వాట్ ఎవర్ ఇట్ ఈస్, కానీ చాలా మంది చిన్న ఉద్యోగాల వైపు చూడటం లేదు. బట్ యూ కెన్ స్టార్ట్ సమ్వేర్ అండ్ యూ కెన్ బికమ్ మచ్ బెటర్ దన్ మిగతా వాళ్ళందరికీ ఉంటే కూడా తను ఈ రోజు అద్భుతమైన పొజిషన్ లో ఉన్నాడు. కాబట్టి డోంట్ హెసిటేట్ టు స్టార్ట్ సంథింగ్ స్మాల్. ఎందుకంటే అవసరాలని బట్టి, సిచ్యువేషన్ ని బట్టి మనం ఎక్కడైనా స్టార్ట్ చేయొచ్చు. దట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్. వీ హావ్ టు టీచ్ టు ద కిడ్స్. డోంట్ వెయిట్ ఫర్ లైక్ చాలా మంది చూస్తాం ఈ రోజుల్లో కేవలం నేను గ్రూప్స్ ప్రిపేర్ అయ్యి ఆ ఎగ్జామ్ పెట్టినప్పుడు, కౌన్సిలింగ్ అయినప్పుడు అది వస్తే మాత్రం జాబ్ చేస్తా, అంతవరకు నేను ఖాళీగానే ఉంటారనే వాళ్ళు లక్షల మంది ఉన్నారు. రైట్. వీ డోంట్ నో వెన్ వాట్ దట్ విల్ హ్యాపెన్. ఈ లోపు మీ ఏజ్ కూడా క్రాస్ అయిపోయినా ఆశ్చర్యం లేదు. రైట్. సో డోంట్ వెయిట్ ఫర్ సంథింగ్ దట్ విల్ కమ్ ఇన్ అవర్ లైఫ్. ఆఫ్ కోర్స్ ఇట్ విల్ కమ్ ఇన్ ద రైట్ టైం, బట్ అప్పటి వరకు కూడా ఏదో ఒకటి స్టార్ట్ చేయొచ్చండి. రైట్. సో నెక్స్ట్ ఈ ఇంటర్మీడియట్, దిట్స్ అ బ్రిడ్జ్. మన ఇంటర్మీడియట్ ఇస్ ద బ్రిడ్జ్. మోస్ట్ స్టూడెంట్స్ ఈ రోజు చూస్ చేసుకునే ఆప్షన్ ఇంటర్మీడియట్. రైట్. సో ఇందులో దాదాపుగా మనకి 20 కోర్సులు ఉన్నప్పటికీ పాపులర్ లైక్ ఈ 5 ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఎంఈసి, హెచ్ఈసి, మోస్ట్ పీపుల్ చూస్ దిస్, బట్ దర్ ఆర్ ఆల్మోస్ట్ 20 కాంబినేషన్స్ అవైలబుల్ ఫర్ స్టూడెంట్స్ అండి. సో ఇది ఇట్స్ ప్రైమరీ తెలంగాణ డేటా, సో ఐ హావ్ నాట్ యాడెడ్ ఆంధ్రప్రదేశ్. ఇఫ్ సంబడి నీడ్స్ ఐ కెన్ ప్రొవైడ్. బట్ ప్రైమరీగా తెలంగాణలో 400 గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ ఉన్నాయి ఫ్రీ ఎడ్యుకేషన్ అందించడానికి. అట్లాగే వేలాది ప్రైవేట్ జూనియర్ కాలేజెస్ ఉన్నాయండి. అట్లాగే TSRJC, this is again a wonderful option for students, especially from rural background and who have these reservations and all. Right. So TSRJC లో కూడా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ఇంటర్మీడియట్ లాస్ట్ ఇయర్ తీసుకుంటే దాదాపుగా 4.4 lakhs appeared ఫస్ట్ ఇయర్ అండ్ 3.8 lakhs appeared in the second year examination. So that just gives you the total ఎంతమంది ఇంటర్మీడియట్ చూస్ చేసుకున్నారని ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు TSRJC is a completely free residential junior college అండి. Like they have separate colleges for boys, separate colleges for girls. దాదాపుగా 35 colleges ఉన్నాయి with 3,000 seats. రైట్. సో దీనికి ఒక సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. అందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి కంప్లీట్ రెసిడెన్షియల్ ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇట్ ఈస్ వరల్డ్ క్లాస్. ఇక్కడ మనకు రమేష్ పర్వతం గారు, అలాగే కొంతమంది చాలా మంది నాకు తెలిసిన మిత్రులు ఇలాంటి కాలేజ్లో చదువుకునే, బికాస్ ది జస్ట్ డోంట్ టీచ్ అకాడమిక్స్. రైట్. ఒక హోలిస్టిక్ పర్సన్ ని డెవలప్ చేయడానికి అక్కడ ఒక కంప్లీట్ మంచి ఎన్విరాన్మెంట్ లో ప్రతి పిల్లలకి కూడా ఒక పేరెంట్ లాగా ఒక టీచర్ని అసైన్ చేస్తూ ఉంటారు. రైట్. వాళ్ళకి మార్నింగ్ 5 నుంచి దే డూ స్పోర్ట్స్ అండ్ ఆల్ ద హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది అక్కడ జరుగుతుంది. కాబట్టి దిస్ ద వండర్ఫుల్ ఆప్షన్. చాలా మందికి తెలియదు, ఇట్స్ ఫ్రీ, బట్ అట్ ద సేమ్ టైం ఇందులో చదువుకుని పెద్ద పెద్ద ప్రభుత్వ ఉద్యోగాల్లో, ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు ఎంతో వేల మంది ఉన్నారు. సో దట్ ఈస్ సంథింగ్ దట్ వీ కెన్ కన్సిడర్. రైట్. సో ఇక మనం ట్రెడిషనల్ వాట్ పీపుల్ టిపికలీ లుక్ ఫర్ బైపీసీకి ఆప్షన్స్కి వెళ్తే, రైట్. సో బైపీసీకి జనరల్గా చాలా మంది రెండు రీజన్స్తో బైపీసీ సెలెక్ట్ చేసుకున్నామని చెప్తూ ఉంటారు. ఒకటి మ్యాథమెటిక్స్ అంటే భయం, రెండోది MBBS డాక్టర్ కావాలనే కోరిక. సో ఈ 2 రీజన్స్తో చాలా మంది స్టూడెంట్స్ బైపీసీకి వస్తూ ఉంటారు. బట్ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ ట్రూ. ఎందుకంటే మ్యాథమెటిక్స్ భయం అంటే ఇంకా వేరే ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. సో బైపీసీయే తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ జనరల్గా ఏంటంటే ప్రైమరీగా ఎంపీసీ, బైపీసీ అనే ఆలోచనతో చాలా మంది ఉంటారు. కాబట్టి బై డిఫాల్ట్ బైపీసీకి వచ్చేస్తారు. రైట్. సో ఈ బైపీసీ తీసుకున్న వాళ్ళకి మనందరికీ తెలుసు MBBS, BDS ఆర్ ద మెయిన్ వన్స్. అట్లాగే ఆయుష్ కోర్సెస్ ఈ రోజుల్లో చాలా ఉన్నాయి. రైట్. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం కూడా చాలా ఈ కోర్సెస్ ని ప్రోత్సహిస్తుంది. దిర్ ఇస్ ఆల్సో లాట్ ఆఫ్ డిమాండ్. ఇప్పుడు నేచురోపతి కావచ్చు, యునానీ కావచ్చు, హోమియోపతి, వీళ్ళందరికీ కూడా అద్భుతమైన డిమాండ్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం దెర్ ఆర్ సో మెనీ అదర్ కోర్సెస్ లైక్ ఫార్మసీ, బయోటెక్నాలజీ ఉంది, నర్సింగ్ అండ్ హోమ్ సైన్స్, ఇట్లా చాలా కోర్సెస్ కూడా ఆప్షన్ లో ఉన్నాయి ఫర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. రైట్. సో వన్ గుడ్ థింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ ఇండియా ఇన్ ద లాస్ట్ 10-12 years అయితే 2014 తర్వాత మెడికల్ సీట్స్ లో 110%, 110% ఇంక్రీజ్ వచ్చిందండి. అంతకుముందు మెడికల్ సీట్ ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్. రైట్. ఎస్పెషల్లీ ఓపెన్ కేటగిరీలో ఇట్ వాజ్ నాట్ ఈజీ. వచ్చినా కూడా చాలా ఖర్చు అయ్యేది. కానీ ఈ గత 11 సంవత్సరాలుగా చాలా ఆల్మోస్ట్ 110% సీట్స్ పెరిగాయి. సో నౌ గెటింగ్ మెడికల్ సీట్ ఇస్ లిటిల్ బిట్ ఈజియర్ కంపేర్ టు ఫ్యూ ఇయర్స్. అట్లాగే పీజీ సీట్స్ లో కూడా బాగా పెరిగింది. రైట్.
సో ఒకప్పుడు మెడికల్ సీట్స్ రావాలంటే ఎంబీబీఎస్ డాక్టర్ సీట్ కావాలంటే రకరకాల పరీక్షలు ఉండేవి, ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్ అట్లా సెలక్షన్ ఎగ్జామ్స్ అవి ఉండేవి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ మొత్తం సింప్లిఫై చేసింది. ఇండియా మొత్తం ఆల్మోస్ట్ కంట్రీ అంతా కూడా ఆల్ మెడికల్ ఇన్స్టిట్యూట్స్ అనేవి కూడా నీట్ అనే ఒక సెంట్రలైజ్డ్ ఎగ్జామ్ ద్వారా అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుందండి, రైట్. సో ఈ నీట్ ఎగ్జామ్ అనేది కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్, వాళ్ళు 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నేర్చుకున్న విషయాలపై ప్లస్ ఇంటర్మీడియట్ ఆఫ్ కోర్స్ వాటి మీద కాన్సెప్ట్ ఎగ్జామ్స్ చేయడం జరుగుతుంది. సో ఇది 3 గంటల 20 నిమిషాల ఎగ్జామ్ లో 720 మార్కులకి వచ్చిన తర్వాత దెన్ దే విల్ చూస్ ద ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ నీట్లో దాదాపుగా 1,00,000 మెడికల్ సీట్స్, ఒక 28,000 బీడీఎస్ డెంటల్ సీట్స్, 52,000 పైగా ఆయుష్ సీట్స్, రైట్, వాటికి అడ్మిషన్ జరుగుతుంది దేశవ్యాప్తంగా. అయితే 2023లో తీసుకుంటే 20 లక్షల పైగా స్టూడెంట్స్ వాళ్ళు పరీక్షించుకున్నారు. 20 లక్షల పైగా స్టూడెంట్స్ ఈ కోర్సెస్ కోసం నీట్ ఎగ్జామ్ రాయడం జరిగింది. అందులో 11 lakhs ఫిమేల్, అంటే జనరల్ గా మనం చెప్తూ ఉంటాం బైపీసీ అమ్మాయిలు ఎక్కువ తీసుకుంటూ ఉంటారని, ఈ స్టాటిక్స్ కూడా అవే చెప్తూ ఉన్నాయి. 11 lakhs గర్ల్స్ అండ్ 9 lakhs బాయ్స్ తీసుకుంటారు. అట్లాగే ఈ మెడికల్ కాలేజీలో ఏం జరుగుతుందంటే ప్రతి స్టేట్ లో కూడా 85% వాళ్ళకి లోకల్ కోటా ఉంటుంది, ఒక 15% ఆల్ ఇండియా కోటా ఉంటుంది. సో మన స్టేట్ వాళ్ళు వేరే మంచి కాలేజీలకు వెళ్ళవచ్చు, అలాగే వేరే స్టేట్స్ వాళ్ళు కూడా మన దగ్గర కూడా మంచి కాలేజెస్ చూస్ చేసుకునే ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది, రైట్. సో ఇండియా మొత్తానికి దాదాపుగా 371 గవర్నమెంట్ కాలేజీలు అండ్ 333 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. మోర్ దెన్ 1 lakh మెడికల్ సీట్స్ ఉన్నాయి. అట్లాగే తెలంగాణకు వచ్చేసరికి ఒక 28 గవర్నమెంట్ కాలేజెస్ లో 3,900 సీట్స్, అట్లాగే 28 ప్రైవేట్ కాలేజెస్ లో 4,600 సీట్స్ ఉన్నాయండి. సో ఇట్ ఈస్ రిలేటివ్లీ ఈజీ. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ క్రాకింగ్ నీట్ అండ్ గెటింగ్ ఈజీలీ సో ఇంటూ దిస్. బట్ ఇట్స్ ఇంపార్టెంట్, ఎందుకంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ మెడికల్ స్టూడెంట్స్, ఇట్స్ ఏ లాంగర్ ఎడ్యుకేషన్ పీరియడ్. 8-9 years మినిమం చదివితే కానీ వాళ్ళు ఒక డాక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేయలేని పరిస్థితులు ఉన్నాయి ఈ రోజుల్లో. ఎందుకంటే జస్ట్ యూజీ చేస్తే ఉపయోగం లేదు, మళ్ళీ పీజీ చేయాలి, తర్వాత స్పెషలైజేషన్ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళకి, ఎందుకంటే ఈ రోజుల్లో పేషెంట్స్ అంటే మన మామూలు అందరూ కూడా ఒక స్పెషలైజేషన్ వైపే చూపుతున్నారు. రెగ్యులర్ జనరల్ డాక్టర్ దగ్గరికి ఎవరు వెళ్ళడం లేదు. కాబట్టి సో ఒక స్పెషలైజేషన్ చేస్తే 9-10 years ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాంటివి చూస్ చేసుకోవాలి. ఇంకోటి, ఎడ్యుకేషన్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్. అంటే 80% మెమరీ బేస్డ్ ఎడ్యుకేషన్. సో ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. అంటే ఇన్ని సంవత్సరాలు బాగా కష్టపడి చదివి, రైట్, ఆ ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే అందులోకి వెళ్ళాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే డాక్టర్స్ లో ఒక 1 to 2 years తర్వాత చాలా మంది డ్రాప్ అవుతున్నారు. 14 to 15% స్టూడెంట్స్ అనేది ఒక 2 years డ్రాప్ అవుతున్నారు. ఎంతో కష్టపడి ఇంటర్మీడియట్ చదివి బైపీసీ నీట్ ఎగ్జామ్ క్లియర్ చేసుకుని అడ్మిషన్ తీసుకుని 2 years చదివిన తర్వాత డ్రాప్ అవడం అనేది చాలా చాలా బాధగా అనిపిస్తుంది. కాబట్టి ఇందాక నేను చెప్పినట్టు ముందే ఆ పరిస్థితుల గురించి అవగాహన తెలుసుకోవాలి, అక్కడ ఎలా ఉంటాయి అనేది చాలా చాలా ముఖ్యం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ నీట్లో కేవలం ఒక 5% అడ్మిషన్, 20 లక్షల మంది రాస్తే 1,00,000 మందికి మెడికల్ సీట్ వస్తుంది. అఫ్ కోర్స్ మిగతా ఇంకొక 1,00,000 మందికి డిఫరెంట్ లైక్ ఆయుష్ లో కానీ బీడీఎస్ వాళ్ళకి అవి వస్తుంది. కాబట్టి దాదాపు ఒక 10% వాళ్ళకి మెయిన్ వస్తుంది. మెయిన్ మెడిసిన్, డెంటిస్ట్, ఆయుష్ వాటిలో వస్తుంది. మిగతా వాళ్ళందరికీ కూడా దే హ్యావ్ ఆప్షన్ ఫర్ ఫార్మసీ, బయోటెక్నాలజీ అండ్ డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయండి, రైట్. సో రైట్, అలాగే ఫీ స్ట్రక్చర్కి వచ్చేసరికి ఎంబీబీఎస్ లో ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్ లో 3 categories ఉన్నాయి. లైక్ 45,000 or 60,000 ఫర్ ఎంబీబీఎస్, 11.5 to 13 lakh per year యాన్యువల్ ఫీ, అండ్ ఆల్మోస్ట్ కేటగిరీస్ మేనేజ్మెంట్ కోటాలో 23 లక్షల నుంచి 26 కోట్లు, అంటే ఒక 1.5 to 2 crores దాకా ఖర్చు అవుతుంది. బట్ బేసిక్ గవర్నమెంట్ లో వస్తే చాలా తక్కువ, ఇప్పుడు 60,000 అంటే ఆల్మోస్ట్ ఒక 3 to 4 lakhs లో అయిపోతుందండి, రైట్. సో అట్లాగే ఇంకా మిగతా వాళ్ళకి అంటే అఫ్ కోర్స్ ఇది నీట్ ద్వారా మేజర్ మెడిసిన్ అవన్నీ అవుతా కవర్ అవుతాయి. బట్ అలాగే తెలంగాణ మనకి తెలుసు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కంబైన్ ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ అనేది మనకి తెలిసిన విషయమే, ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఇది కేవలం ఇప్పుడు కేవలం కొన్ని బైపీసీ అడ్మిషన్స్ కోసం మాత్రం యూజ్ చేస్తారు. ఈ నర్సింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్ ఇలాంటి వాటి కోసం మాత్రం ఇంకా ఎంసెట్ యూజ్ చేస్తూ ఉన్నారు. సో వీటి ద్వారా మీకు ఎంసెట్ ద్వారా ఈ కాలేజెస్కి అడ్మిషన్ రావడం జరుగుతుందండి, రైట్. అట్లాగే చాలా పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయి బైపీసీ వాళ్ళకి. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత ఎన్నో డిప్లొమా కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా డిమాండ్లో ఉన్నాయి. సో మెడికల్ ఇండస్ట్రీ ఆఫ్ కోర్స్ మనకు తెలిసిందే, ఫుడ్ అండ్ మెడికల్ ఇండస్ట్రీ ఈస్ ఆల్వేస్ గ్రోయింగ్. ఎస్పెషల్లీ ఇప్పుడు లైఫ్ స్టైల్లో దెర్ ఆర్ మోర్ డిసీజెస్, దెర్ ఆర్ మోర్ హెల్త్ ఇష్యూస్. సో దెర్ ఇస్ డిమాండ్ ఫర్ మోర్ అండ్ మోర్ మెడికల్ కోర్సెస్. సో హయ్యర్ ఎడ్యుకేషన్ లేకపోతే మెడిసిన్ అలాంటి వాళ్ళు చేయని వెళ్ళిన వాళ్ళ కోసం ఈ పారామెడికల్ కోర్సెస్ కూడా ఎక్కువగా హెల్ప్ అవుతాయి. అండ్ యూ గెట్ క్విక్ ఎంప్లాయ్మెంట్ ఫర్ మెనీ ఆఫ్ దెమ్. అట్లాగే అప్లైడ్ హెల్త్ సైన్సెస్ 2 to 3 year కోర్సెస్ కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయండి, రైట్. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్, చాలా మంది ఈ మెడిసిన్ ఎంబీబీఎస్ సీట్ కోసం బైపీసీ చూస్ చేసుకుంటారు.
ఫర్ వాట్ ఎవర్ రీజన్ అందరికీ రాకపోవచ్చు, రైట్. మనం చూసాం ఓన్లీ 5% ఆఫ్ ద స్టూడెంట్స్ ఓన్లీ విల్ గెట్ ఎంబీబీఎస్ సీట్. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? సో చాలా మంది ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇంజనీరింగ్ వైపు రావచ్చా, మళ్ళీ నేను యుఎస్లో మాస్టర్స్ చేయొచ్చా, రైట్. ఎందుకంటే ఈ ఏజ్కి వచ్చాక పిల్లలకి కొంచెం అవగాహన వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆల్రెడీ ఇంజనీరింగ్కి వెళ్తుంటారు, లేకపోతే యుఎస్లో మాస్టర్స్కి వెళ్ళడానికి ప్లాన్స్ చేసుకుంటుంటారు. సో అలాంటి వాళ్ళకి అవకాశాలు ఏమైనా ఉన్నాయంటే ఎస్ ఉన్నాయండి, రైట్. సో ఇప్పుడిప్పుడే కొన్ని కాలేజెస్ అలాంటి వాళ్ళ కోసం ఈ బిఎస్ కంప్యూటర్స్ అని, నాకు తెలిసిన ఒక కాలేజ్ ఉంది, విశ్వవిశ్వాని హైదరాబాద్లోనే. సో బిఎస్ కంప్యూటర్ సీట్ ఈక్వల్ టు ఇంజనీరింగ్, అండ్ వీళ్ళందరూ కూడా ఎంఎస్కి ఎలిజిబుల్. ఎందుకంటే చాలా మంది మళ్ళీ ఒకవేళ ఈ మెడిసిన్ సీట్ రాకపోతే బిఎస్సి లాంటివి తీసుకుంటారు, 3 years కోర్సెస్. అలాంటి వాళ్ళకి మళ్ళీ మాస్టర్స్ చేయడానికి చాలా కంట్రీస్లో ఎలిజిబిలిటీ ఉండదు. కాబట్టి ఇలాంటి కోర్సెస్ చేసినప్పుడు, బిఎస్ కంప్యూటర్స్ లాంటి కోర్సెస్ చేసినప్పుడు దే బికమ్ ఈక్వల్ టు ఇంజనీరింగ్, అండ్ యుఎస్లో మాస్టర్స్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఇక్కడ డైరెక్ట్గా మీరు జాబ్స్కి అప్లై చేసుకుని కూడా యూ కెన్ గో టు దట్. అండ్ ఇక్కడ దీనికి అగైన్ ప్రస్తుతానికి దర్ ఇస్ నో ఎంట్రన్స్ టెస్ట్ అండ్ ఆల్, జస్ట్ బేస్డ్ ఆన్ యువర్ 12th స్కోర్ ఇక్కడ అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది, రైట్. సో దిస్ ఈస్ వన్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఎందుకంటే చాలా మందికి ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం, బైపీసీ చూస్ చేసుకున్నాక మళ్ళీ ఇంజనీరింగ్ వైపు రావడం చాలా చాలా కష్టం అని, రైట్. ఇందాక మనం అనుకున్నట్టు ఎంపీసీ ఈజ్ మెడిసిన్ స్టడీ సక్సెస్ఫుల్. ఎందుకంటే మనకి ఇక్కడ రామచంద్రుడు గారు ఉన్నారు, హిస్ డాటర్ ఈజ్ ఆల్సో స్టడీయింగ్, సో వీ నో లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, రైట్. సో చాలా మంది అంటే రిపోర్ట్ చేస్తూ ఉంటారు స్ట్రెస్. ఇది వన్ ఆఫ్ ద సర్వే చేయడం జరిగింది, మెడిసిన్ స్టూడెంట్స్ పైన సర్వే చేయడం జరిగింది. అందులో వన్ ఆఫ్ ద టాప్ రీజన్ ఎందుకు ప్రెషర్ ఉందంటే హై పేరెంటల్ ఎక్స్పెక్టేషన్స్. సరే, సీట్ వచ్చే వరకు ప్రెషర్ ఉంటుంది, ఫైన్. సీట్ వచ్చిన తర్వాత కూడా మీరు బాగా చదువుకోవాలి, మంచి డాక్టర్ కావాలి అనే ప్రెషర్ అనేది చాలా వరకు పెడుతూనే ఉంటారంట పేరెంట్స్. సో ఇట్స్ నాట్ మీ సేయింగ్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రిపోర్ట్, ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ బయోమెడికల్ అండ్ అడ్వాన్స్ రీసెర్చ్ రిపోర్ట్ లో ఇది రిపోర్ట్ చేయడం జరిగింది. ఎంత కన్ఫరెన్స్ సిలబస్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి కంపేర్ టు ఇంజనీరింగ్. మెడిసిన్ సిలబస్ చాలా ఎక్కువ ఉంటుంది, బాగా చదవాల్సి ఉంటుంది, ఎక్కువగా మెమరీ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇట్స్ వెరీ ఈజీ. దెర్ ఆర్ సో మెనీ అదర్ రీజన్స్. భవిష్యత్తుపై ఆందోళన, ఎందుకంటే ఇదంతా చదివిన తర్వాత కూడా మళ్ళీ మనకు ఇట్స్ నాట్ ఈజీ టు బికమ్ ఎ సక్సెస్ఫుల్ డాక్టర్. ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోగానే సక్సెస్ఫుల్ డాక్టర్ అవుతారా? లేదు, ఛాలెంజ్. ఈ 8-9 years కష్టపడి చదవాలి, తర్వాత ఎన్నో వాళ్ళకి ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ద ఎన్విరాన్మెంట్ ఆల్సో నాట్ గుడ్. ఈ స్టడీస్ చేసినప్పుడు వాళ్ళలో ల్యాబ్స్లో వాళ్ళు చేసే ఎన్విరాన్మెంట్లో కూడా దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రెషర్, రైట్. సో ఇవన్నీ కూడా తట్టుకోగలిగిన వాళ్ళు మాత్రమే ఎంబీబీఎస్ వైపు వెళ్ళడం చాలా చాలా ముఖ్యం అండి. ఎందుకంటే మనకు తెలుసు, వీళ్ళు ఎంబీబీఎస్ అక్కడికి వెళ్ళి చదువుకునేది ఏంటి, మన బాడీ గురించి తెలుసుకుంటారు, రైట్. ప్రతి పార్ట్ ఎలా రెస్పాండ్ అవుతుంది, ప్రతి సిచ్యువేషన్ తెలుసుకుంటారు. కానీ దే ఆర్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ స్ట్రెస్. చాలా మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఈ డ్రగ్స్ కి, ఆల్కహాల్ కి, స్మోకింగ్ కి, రైట్, సో అలవాటు పడతారు. ఎందుకంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ ద ప్రెషర్. వాళ్ళకి తెలుసు వాళ్ళే ట్రీట్ చేయబోతున్నారు ఇలాంటి సమస్యలకు, కానీ వాళ్ళు వాటి బారిన పడిపోతారు, ఎందుకంటే ఆ స్ట్రెస్ ని హ్యాండిల్ చేయలేక. ఇట్స్ నాట్ ఈజీ. సో ముందే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని మెంటల్ గా ప్రిపేర్ అయిన వాళ్ళు మాత్రం ఇలాంటి కోర్సెస్కి వెళ్తే బాగుంటుందండి. అదర్వైజ్ దే విల్ స్ట్రగుల్ అలాట్. సో ఇట్స్ ఇంపార్టెంట్ టు మేక్ షూర్ ఇలాంటి స్ట్రెస్ ఎన్విరాన్మెంట్ ఇష్టం లేని వాళ్ళు అలాంటివి చూస్ చేసుకోవడం బెటర్ అని నా ఉద్దేశం అండి, రైట్. సో మరి మా ఫ్రెండ్ ఒకతను చెప్తుండేవాడు, లైక్ హిస్ ఫాదర్ టోల్డ్ హిమ్, అందరూ ఒకవైపు వెళ్తే నువ్వెందుకు ఇంకోవైపు వెళ్తావురా అని అడిగితే, ఎస్, వీళ్ళందరికీ కూడా మనం సర్వ్ చేసే అవకాశం ఉంటుంది. అందరూ ఇంజనీరింగ్ డాక్టర్స్, వాళ్ళకి కావాల్సింది ఏంటి? If you choose a profession which can cater to 80% of these people, that is actually going to be successful as well. ఎందుకంటే ఫుడ్, మెడిసిన్, ఆఫ్ కోర్స్ మనకు తెలుసు, ఎడ్యుకేషన్ అండ్ ఫుడ్ ఆర్ లైక్ వన్ ఆఫ్ ద టాప్ ఆల్వేస్ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీబడి. సో అలాంటివి చూస్ చేసుకోవచ్చు. యూ డోంట్ హ్యావ్ టు ట్రెడిషనల్ ఇంజనీరింగ్, ట్రెడిషనల్ మ్యాథమెటిక్స్ కాకుండా మనం కొత్తవి ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు, ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న వరల్డ్ లో యూ హ్యావ్ సో మెనీ కెరీర్ ఆప్షన్స్, థౌసండ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ ఈ ఎడ్యుకేషన్ చేస్తే ఈ ప్రొఫెషన్లోకి వెళ్ళాలని ఏం లేదు. మనకు తెలుసు ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్ అయిన వాళ్ళు ఉన్నారు, రైట్. సో యూ కెన్ జస్ట్ స్వాప్ యువర్ కెరీర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. సో డోంట్ హెసిటేట్. ఎవరికైనా కొత్తగా ఇంట్రెస్ట్ ఉందంటే అక్కడ ట్రై చేయొచ్చు అండి, రైట్. సో నెక్స్ట్ ఇంజనీరింగ్కి వెళ్తే తెలుసు మనకి చాలా మందికి ఇంజనీరింగ్ ఎందుకు చేస్తామంటే, మా ఫాదర్ ఇంజనీర్, నన్ను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చూడాలనుకుంటున్నారు, లేకపోతే 12th తర్వాత ఓన్లీ 2 option, ఓన్లీ ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్. నాకు మెడిసిన్ ఇష్టం లేదు కాబట్టి ఐఎమ్ గోయింగ్ ఫర్ ఇంజనీరింగ్. లేకపోతే నాకు చిన్నప్పటి నుంచి మ్యాథ్ చాలా బాగా ఇష్టం అండి, నాకు కొంచెం ఇవన్నీ ఛాలెంజింగ్ గా అనిపిస్తాయి, ఇట్లాంటి, లేదా మంచి పెద్ద కంపెనీలో జాబ్ చేయాలనుకుంటున్నాను, ఇలాంటి ఆలోచనలతో చాలా మంది ఇంజనీరింగ్ చూస్ చేసుకుంటూ ఉంటారు. సో ఇవి కామన్ బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్. దర్ ఆర్ సో మెనీ అదర్ బ్రాంచెస్. అంటే ఇంకా దాదాపుగా ఒక్కొక్క కాలేజీలో కొన్ని స్పెషలైజేషన్స్ ఉంటాయి, చాలా సకాలు ఉన్నాయి, బట్ దీస్ ఆర్ ద టాప్ మేజర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఉన్నాయండి, రైట్. సో మరి ఇంజనీరింగ్ చదవాలంటే ఎక్కడ అనేది మనందరికీ తెలుసు. వన్ ఆఫ్ ద టాప్ డెస్టినేషన్ ఆర్ డ్రీమ్ ఫర్ మెనీ స్టూడెంట్స్ ఇస్ ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోకి
ఎంటర్ కావడం కోసం ప్రతి సంవత్సరం కూడా ఎంతో లక్షల మంది విద్యార్థులు పోటీ పడుతూ ఉంటారు. అట్లాగే దాని తర్వాత మనకి ఇండియాలో ర్యాంక్ వచ్చింది, ఎన్ఐటి అని ఉంది, అలాగే IIIT, ఎన్నో డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, అలాగే ప్రైవేట్ కాలేజెస్, ప్రైవేట్ యూనివర్సిటీ, స్టేట్ యూనివర్సిటీస్, ఇలాంటి ఆప్షన్స్ మనకు ఉన్నాయి. సో ముందుగా మనము లుక్ ఎట్ సమ్ స్టేట్ లెవెల్ టెస్ట్, ఎస్పెషల్లీ తెలంగాణ తీసుకుంటే దట్ ఇస్ ఎంసెట్, అగైన్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంసెట్ ఉంది. సో ఈ లోకల్ కాలేజెస్ వాళ్ళకి ఈ అడ్మిషన్ అంతా కూడా వీటి ద్వారా జరుగుతుంది. అట్లాగే దర్ ఇస్ నేషనల్ లెవెల్ టెస్ట్ వచ్చేసి జేఈఈ, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. సో మనకు తెలుసు 6th స్టాండర్డ్ నుంచే చాలా స్కూల్స్ పిల్లల్ని ఈ జేఈఈకి ప్రిపేర్ చేస్తూ ఉన్నాయి, రైట్? 6th నుంచే కూడా అవేర్నెస్ వాళ్ళకి మొత్తం ప్రిపరేషన్ ఉంటూ ఉంటుంది కదా. సో ఇక్కడ బీటెక్, ఆర్కిటెక్చర్, ప్లానింగ్ అనే ఈ కోర్సెస్కి ఈ 3 కేటగిరీలో ఐఐటి, ఎన్ఐటి, IIITలో మనకి ఈ జేఈఈ ద్వారా అడ్మిషన్స్ అవుతూ ఉంటాయి, రైట్? సో ముందుగా ఎంసెట్ వైపు చూస్తూ ఉంటే ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఇంట్రెస్ట్ అని తెలుసుకున్నాం. మెడికల్ అనేది కేవలం పరిమితం అయిపోయింది, బట్ స్టిల్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్కి చాలా కోర్సెస్ ఎంసెట్ ద్వారా మనకి ఇక్కడ అడ్మిషన్ దొరుకుతాయండి, రైట్? సో 2023లో దాదాపుగా 4,65,000 మంది స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ రాస్తే 1,95,000 మంది ఎంసెట్ రాశారు. అందులో 85,000 మందికి ఉన్న సీట్స్లో కేవలం 69,000 మాత్రమే ఇంజనీరింగ్ సీట్స్ ఫిల్ అయ్యాయి. ఆల్మోస్ట్ తెలంగాణలో దాదాపుగా ఒక 15,000 సీట్స్ ఖాళీగా ఉన్నాయట, రైట్? సో దట్స్ ద జస్ట్ మనకు 1,95,000లో ఒక 69,000-70,000 మంది ఇంజనీరింగ్ మెడికల్ సీట్ తీసుకున్నారు ఇంజనీరింగ్ సీట్ తీసుకున్నారు తెలంగాణలో, రైట్? సో ఇక్కడ ఎంసెట్ ద్వారా ఈ బీఈ, బీటెక్, అగ్రికల్చర్, ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, డైరీ టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఇట్లాంటి కోర్సెస్ అన్నిటి కూడా, ఈవెన్ బీ ఫార్మసీ, ఫార్మడీ, ఎంపీసీ వాళ్ళకి కూడా ఈ కోర్సెస్ చేసే అవకాశం ఉంటుంది, రైట్? సో ఇప్పుడు జేఈఈకి వెళ్తే, సో జేఈఈలో 2 రకాల పరీక్షలు ఉంటాయి, చాలా మందికి తెలిసిన విషయం, మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ అని, రైట్? సో మెయిన్స్ అనేది 2 సార్లు నిర్వహిస్తారు, జనవరి అండ్ ఏప్రిల్లో. సో ఇది ప్రైమరీగా ఎన్ఐటీస్కి, IIITస్కి అడ్మిషన్. అండ్ మెయిన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే అడ్వాన్స్డ్కి ఎగ్జామ్ రాయొచ్చు. సో అది ప్రైమరీగా IITలో అడ్మిషన్ కోసం అడ్వాన్స్డ్ కోర్స్ అనేది నిర్వహించడం జరుగుతుందండి. సో ప్రైమరీగా ఈ మెయిన్స్కి వస్తే ఎన్ఐటి, IIITకి చెప్పుకున్నట్టు ఎలిజిబిలిటీ ఫర్ ఐఐటి అంటే ఈ మెయిన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే అడ్వాన్స్డ్ రాసి ఐఐటిలో సీట్ రాపించడానికి అవకాశం ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ 11,13,000 మంది స్టూడెంట్స్ ఈ మెయిన్స్ అటెంప్ట్ చేశారు. అందులో లైక్ ఫస్ట్ అటెంప్ట్ 8.2 lakhs, సెకండ్ అటెంప్ట్ 8.8 lakhs స్టూడెంట్స్ చేయడం జరిగింది. సో ఈ మెయిన్స్ ద్వారా మనకి ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, ప్లానింగ్, ఈ 3 మెయిన్ కోర్సెస్ ద్వారా అడ్మిషన్స్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ డీటెయిల్స్, ఎగ్జామినేషన్ డీటెయిల్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఈ మెయిన్స్లో ఈ కాలేజెస్లోకి అడ్మిషన్ కావాలంటే మినిమం 75% ఇంటర్మీడియట్లో ఉండాలి, ఆర్ 65% ఫర్ అదర్ కేటగిరీ. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్. చాలా మంది ఈ రోజుల్లో ఇంటర్మీడియట్ ఫోకస్ చేయకుండా ముందు నుంచే ఐఐటి, జేఈ మీద ఫోకస్ చేయడం వల్ల కొంతమంది విద్యార్థులు తక్కువ ఇంటర్మీడియట్ మార్కులు వస్తున్నాయి. కాబట్టి అలాంటి వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఉంది. మినిమం 75% మార్క్స్ ఉంటేనే ఈ కాలేజెస్లో అడ్మిషన్ దొరుకుతూ ఉంటుందండి, రైట్? సో అట్లాగే 31 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఇంతకుముందు REC అనేవాళ్ళు, ఇప్పుడు NIT అంటున్నారు. ఇందులో మనకి 31 కాలేజెస్ ఉన్నాయి దేశవ్యాప్తంగా. ఆల్మోస్ట్ 24,000 సీట్స్ ఉన్నాయి. మనకు తెలుసు తెలంగాణలో వరంగల్లో ఉంది, అట్లాగే ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి కూడా, మన చుట్టూ ఉన్న స్టేట్స్లో కూడా తిరుచిరాపల్లి, సూరత్కల్, నాగ్పూర్ ఇవన్నీ కూడా ఫేమస్ NIT కాలేజెస్. అండ్ IIITస్కి వచ్చేసరికి మనకు దేశవ్యాప్తంగా 25 కాలేజెస్ ఉన్నాయి, 7,000 పైగా సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో అందులో జేఈ ద్వారా ఉంటాయి. సో ఇప్పుడు మీరు చూస్తే రాసిన ఎంతమంది 11 లక్షల మంది పైగా రాస్తే కేవలం 2.2% విద్యార్థులకు మాత్రమే NITలో సీట్ వస్తుంది. అట్లాగే 0.7% విద్యార్థులకు మాత్రమే IIITలో సీట్ వస్తుంది. సో ఆల్మోస్ట్ 3% ఆఫ్ ద స్టూడెంట్స్ గెట్ సీట్స్ ఇన్ NIT అండ్ IIIT. దీస్ ఆర్ ద Tier 2, Tier 3 కాలేజెస్ అని చెప్పొచ్చు. అట్లాగే అడ్వాన్స్డ్ లోకి వెళ్తే మెయిన్స్లో ర్యాంక్స్ స్కోర్ బేస్డ్గా 2.5 lakh స్టూడెంట్స్ని అడ్వాన్స్డ్కి రాస్తారంటే 11 లక్షల మంది పైగా స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తే కేవలం 2.5 లక్షల విద్యార్థులు మాత్రమే ఈ అడ్వాన్స్డ్ టెస్ట్కి ఎలిజిబుల్. సో జనరల్ కేటగిరీలో అక్కడ రాసిన 40% అంటే కేవలం 1 లక్ష సీట్స్, అంటే అవుట్ ఆఫ్ 2.5 lakhsలో 1 lakh జనరల్ కేటగిరీ, 25,000 EWS, 67,000 OBC, ఇలా తీసుకుంటూ పోతే ఆల్మోస్ట్ 2.5 lakhsని చూస్ చేయడం జరుగుతుంది. డిపెండ్స్ ఆన్ ఎంతమంది స్టూడెంట్స్ మెయిన్స్ రాశారనేది. కేవలం 2.5 lakhsలో మళ్ళీ ఈ టెస్ట్ రాసిన తర్వాత 17,000 సీట్స్ కోసం పోటీ పడుతూ ఉంటారు. ఈ 2.5 లక్షల్లో 17,000 సీట్స్ కోసం పోటీ పడతారు. సో టోటల్గా 1.6%, 11 లక్షల మంది జేఈ రాస్తే అందులో 1.6% స్టూడెంట్స్కి మాత్రమే
ఐఐటిలో సీట్ వస్తుంది, రైట్? అండ్ అడ్వాన్స్డ్ టెస్ట్ రాసిన 2.5 లక్షల్లో 7% స్టూడెంట్స్కి మాత్రమే ఈ సీట్ వస్తుంది. కాబట్టి ఇట్ ఇస్ ఇంపార్టెంట్, ఎందుకంటే మనం తెలుసుకోవాలి ఎందుకు మా వాడికి ఐఐటి రావట్లేదు అని చెప్పి చాలా మంది బాధపడుతూ ఉంటారు. దేశవ్యాప్తంగా 11 లక్షల మంది అటెంప్ట్ చేస్తే కేవలం 17,000 మందికి మాత్రమే వస్తుంది. ఈజ్ యువర్ కిడ్ ఇన్ ద టాప్ 1%, 2%? సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నోట్. అందుకే 2% ఈజ్ నాట్ ఈజీ. ఆ రోజు ఎగ్జామ్ ఎంత ఎక్స్పర్ట్ అయినా, ఎంత చదువులో బాగున్నా కూడా ఆ రోజు ఎగ్జామ్ ఒక క్వశ్చన్ సరిగ్గా రాకపోతే ఒక్క మార్కుతో కూడా మొత్తం మారిపోతుంది. కాబట్టి ఇట్స్ నథింగ్ లైక్ ఐఐటిలో సీట్ రాకపోతే నాలెడ్జ్ లేదు, వేస్ట్ అనే ఆలోచన మాత్రం ఎక్కడ ఉండాల్సిన అవసరం లేదండి, రైట్? సో ఇవన్నీ కూడా ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి అనేది ఒక జోషా అనే జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ వీళ్ళందరూ కలిసి కామన్ గా మనకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. సో ఇట్స్ ఇంపార్టెంట్. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఎస్పెషల్లీ తెలుగు స్టూడెంట్స్కి ఐఐటి సీట్స్ బాగా వస్తాయి, ఎందుకంటే 6th నుంచే ప్రిపరేషన్ చేస్తున్నారు, చాలా మందికి సీట్స్ కూడా వస్తున్నాయి. కానీ కొంతమంది ప్రొఫెసర్స్ డిఫరెంట్ స్టడీస్ చూపిస్తుంది ఏంటంటే వన్ ఆఫ్ ద లో పర్ఫార్మింగ్ స్టూడెంట్స్ ఇన్ ఐఐటీస్ ఆర్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్. ఎందుకంటే ఇక్కడ కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ ఎక్కువగా వీళ్ళు ఎగ్జామ్ ప్రిపరేషన్కి వెళ్ళి, ఈ ఐఐటిలో ఏంటంటే వాళ్ళకి ఓపెన్ లెర్నింగ్ ఉంటుంది, కాన్సెప్ట్ బేస్డ్ ఉంటుంది, ఓపెన్ టెస్ట్లు పెడుతూ ఉంటారు. సో వీళ్ళు ఎంతవరకు ఆ కల్చర్కి అలవాటు పడతారు, ఎందుకంటే ఇక్కడ స్పూన్ ఫీడింగ్, రైట్? అరటిపండు తోలు వలిచిపెట్టి తినిపించడం నేర్పిస్తారు, కానీ అక్కడికి వెళ్ళాక ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ ఓన్గా ఉండాలి. దే హ్యావ్ టు బి ఆన్ దేర్ 100% ఓన్గా ఉండాలి. అలాంటి వాళ్ళకి మాత్రమే అక్కడ ఐఐటీలో వాళ్ళు సర్వైవ్ కాగలరు. కాబట్టి ఇక్కడ మనకి ర్యాంక్ వచ్చితేనే సరిపోదు, ర్యాంక్ రాగానే ఐఐటీలోకి ఎంటర్ అవగానే సక్సెస్ అవుతారా లేదు, రైట్? మనం సూసైడ్ కేసులు వింటూనే ఉన్నాము, కొంతమంది డ్రాప్ అవుతున్నారు, కొంతమంది చాలా డిస్ట్రెస్గా ఫీల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఐఐటి సీట్ కోసమే కాకుండా వీళ్ళని అగైన్ మళ్ళీ ప్రిపేర్ చేయాలి. యూ హ్యావ్ టు నో అక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, అక్కడ మన వాళ్ళు సర్వైవ్ అవుతారా లేదా అని తెలుసుకోవడం కూడా చాలా చాలా ముఖ్యం. కాబట్టి అట్లా ప్రిపేర్ చేసుకుని వాళ్ళని పంపించడం చాలా ముఖ్యమండి, రైట్? ఇంకా చాలా మందికి తెలియని కొన్ని టెస్ట్ల గురించి చెప్తాను, ఎందుకంటే ఇట్స్ మోస్ట్లీ నీట్, జేఈఈ, ఎంసెట్ ఇలాంటి వాటి మీద చాలా మంది ఫోకస్ చేస్తారు, కానీ ఎన్నో అద్భుతమైన కాలేజెస్ ఉన్నాయి. సో వాటి కోసం అడ్మిషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ మనకు తెలుసు, హైదరాబాద్ యూనివర్సిటీ ఉంది, రైట్? అట్లాగే ఎన్నో సెంట్రల్ యూనివర్సిటీ ఉన్నాయి ఇండియాలో. సో వాటికి ఆల్మోస్ట్ 45 సెంట్రల్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ కోసము CUET క్యూట్ అనే ఒక టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. సో దీని ద్వారా కూడా ఎన్నో కాలేజీలు, అద్భుతమైన కాలేజీలు ఉన్నాయి. సో వాటికి కూడా అడ్మిషన్ దొరకడం జరుగుతుందండి, రైట్? సో అట్లాగే ఐసర్ అనేది రీసెర్చ్, సైన్స్ అండ్ రీసెర్చ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన అవకాశం, ఎందుకంటే చాలా మందికి రీసెర్చ్ చేయాలి, పిహెచ్డి చేయాలి అనే ఆలోచనలు ఉంటాయి. సో అలాంటి వాళ్ళ కోసం 5 years కోర్సెస్, 4 years కోర్సెస్ కూడా ఉన్నాయి. సో ఈ ఐసర్ అనే కాలేజెస్ మనకి చాలా లొకేషన్స్ లో ఉన్నాయి. ఇన్ఫాక్ట్ తిరుపతిలో ఒకటి ఉంది, అట్లాగే ఫ్యూ అదర్ స్టేట్స్ లో కూడా ఉన్నాయి. 1800+ సీట్స్ ఉన్నాయి. సో వీటిలో కూడా ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో ఈ ఐసర్ అడ్మిషన్ అనే వెబ్సైట్ లోకి వెళ్తే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. బట్ ఇట్ ఇస్ అనదర్ ఇంట్రెస్టింగ్ ఇన్స్టిట్యూట్. అట్లాగే నైసర్ ఇంకోటి కూడా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ కూడా ఉంది. సో ఇక్కడ కూడా మనకి 2 కాలేజెస్ ఉన్నాయి, ఒకటి భువనేశ్వర్ అండ్ ఒకటి ముంబైలో. సో వీటికి కూడా చాలా వరకు వాళ్ళు జేఈఈ టెస్ట్ స్కోర్ ద్వారానే అడ్మిషన్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ చాలా మందికి ఇస్రోకి వెళ్ళాలనే ఒక కోరిక ఈ మధ్య పిల్లలకి, చంద్రయాన్ ఇవన్నీ చూసిన తర్వాత కూడా నేను ఎలాగా ఈ ఇస్రో లాంటి ఆర్గనైజేషన్స్ లో జాయిన్ అవ్వగలను, రైట్? అఫ్ కోర్స్ దర్ ఆర్ లాట్ ఆఫ్ పాత్స్, బట్ one of the easiest path is to do a degree in IIST, Indian Institute of Space Technologyలో వీళ్ళు కనుక డిగ్రీ చేస్తే వాళ్ళకి కొంచెం ఈజీగా ఇస్రోలో జాబ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరికైనా స్పేస్ అలాంటి వాటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ కోర్స్ అనేది కూడా చాలా యూస్ఫుల్ అవుతుందండి. సో ఇది అగైన్ జేఈ బేస్డ్ ర్యాంక్ ద్వారానే అడ్మిషన్ జరుగుతాయి. కాబట్టి చాలా మందికి ఇలాంటి విషయాలు తెలియదు. సో వీటి తెలియక ఎవరు అప్లై చేయరు. సో ఒకవేళ బాగా జేఈ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇలాంటి కాలేజీలో చాలా ఈజీగా వస్తుందని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఇట్స్ ఇంపార్టెంట్ టు ట్రై ఈ క్యూట్లో కానీ, ఐఐఎస్టీ కానీ, ఐసర్లో కూడా మనం ట్రై చేసుకోవచ్చు. ఇంకా ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నాటా టెస్ట్ ఉంది. సో వాళ్ళకి 5 years ఆర్కిటెక్చర్ కోర్స్ ఉంటుంది. దెన్ యూ కెన్ గెట్ ఇన్ టు ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్. మల్టిపుల్ ఐఐటీస్లో కూడా ఈ ఆర్కిటెక్చర్ స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. అట్లాగే SPA స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, ఇంకా చాలా అద్భుతమైన ఆర్కిటెక్చర్ కాలేజెస్ కూడా ఇండియాలో ఉన్నాయి. కాబట్టి ఈ నాటా టెస్ట్ ద్వారా అడ్మిషన్ ఉంది. వన్ ఆఫ్ ద అదర్ చాలా మందికి తెలియని ఇంకొకటి కోర్స్ ఏంటంటే డిజైన్. చాలా మంది డిజైన్ కోర్సెస్ ఉన్నాయండి. ఇటు కూడా జ్యువెలరీ, ఫ్యాషన్, ఇంటీరియర్. సో ఇవి కూడా చాలా డిమాండ్లో ఉన్న కోర్సెస్ అండి. సో ఇప్పుడు AIEED ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ డిజైన్ ద్వారా ఇలాంటి ఎన్నో డిజైన్ కోర్సెస్కి మనం అడ్మిషన్ తీసుకోవచ్చు. సో ఇట్ కుడ్ బి ఇంటీరియర్, లైక్ ఇంటీరియర్ డిజైన్ ఈజ్ వెరీ వెరీ పాపులర్ నౌ. ఫ్యాషన్ డిజైన్ ఆఫ్ కోర్స్ వి నో. సో ప్రతి ప్రోడక్ట్ కూడా డిజైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి దానికి కూడా డిజైన్ ప్లేస్ ఎ బిగ్ రోల్. సో ఈ డిజైన్ వైపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా అలాగే ఆప్షన్స్ ఉన్నాయి.
అట్లాగే కామర్స్ తీసుకున్న వాళ్ళకి అఫ్ కోర్స్ వినో వన్ ఆఫ్ ద పాపులర్ ఈజ్ అగైన్ సిఏ. ఇక్కడ కూడా మనకు తెలుసు ఇంతకుముందు 2 to 3% పాస్ రేట్ ఉండేది, బట్ నౌ ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ టు సమ్ టైమ్ లైక్ 10-15% కూడా వస్తుంది. సో ఐసీడబ్ల్యూఏ, సిఎస్. సో బిజినెసెస్ పెరిగే కొద్దీ ఇలాంటి వాళ్ళకి డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే ప్రతి కంపెనీకి కూడా ఒక అకౌంటింగ్, ఫైనాన్స్ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం చూసాం కొన్ని వేల కంపెనీస్ ప్రతి సంవత్సరం కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో ప్రతి కంపెనీకి కూడా ఇది ఉంది. కాబట్టి ఈ కామర్స్ వాళ్ళకి కూడా విపరీతమైన డిమాండ్ ఉండే అవకాశం ఉంది. సో అది కాకుండా ఇంకా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి బిఎస్సి, బిఏ, బీకామ్ ఇట్లా ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకు తెలిసియే. సో వన్ ఆఫ్ ద అదర్ ఆప్షన్ లాట్ ఆఫ్ పీపుల్ చూసింగ్ బీబీఏ. సో బీబీఏ, ఎంబీఏ కూడా ఇప్పుడు కాస్త డిమాండ్ బాగానే ఉంది. చాలా మంది మేనేజ్మెంట్ వైపు వెళ్ళాలన్న స్టూడెంట్స్ కూడా దే కెన్ గో ఫర్ టువర్డ్స్ బీబీఏ. బట్ అగైన్ దెర్ ఆర్ సో మెనీ అదర్, జాగ్రఫీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, ఫిలాసఫీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, లాలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా చాలా కోర్సెస్ ఉన్నాయండి. ఇంకా ఇప్పుడు ఒకప్పుడు ఇంటర్మీడియట్ ప్లస్ డిగ్రీ అని రకరకాల కోర్సులు చేసి ఇప్పుడు చాలా కాలేజెస్ డ్యూయల్ ఆర్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీస్ ఆఫర్ చేస్తున్నాయి. అంటే ముందే యు ఆర్ చూసింగ్ ద పాత్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎల్ఎల్బి చేయాలనుకుంటే బిఏ ప్లస్ ఎల్ఎల్బి కోర్సులో జాయిన్ అయిపోతే ఈ 4 or 5 year కోర్సెస్ లో మీకు 2 కంప్లీట్ అయిపోతాయి. అట్లాగే బీబీఎం ప్లస్ ఎల్ఎల్బి ఆర్ బీబీఏ ప్లస్ ఎల్ఎల్బి ఇలా రకరకాల ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తారు. నాట్ ఓన్లీ దీస్, ఈవెన్ ఐఐటీస్ లో కూడా చాలా కోర్సెస్ కూడా 3+2, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 5 years లోనే యూ గెట్ మాస్టర్స్. అంటే ఇంటర్ డిసిప్లినరీ కూడా చేయొచ్చు. లైక్ మెకానికల్లో ఇంజనీరింగ్ చేయొచ్చు, కంప్యూటర్స్ లో మాస్టర్స్ చేయొచ్చు. అట్లా డిఫరెంట్ ఆప్షన్స్ తో ఎన్నో కాలేజెస్ కూడా మనకి ఈ డ్యూయల్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దేశభక్తి గురించి కూడా ఆఫ్ కోర్స్ మనం డిస్కస్ చేసుకోవాలి. నేషనల్ సర్వీస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీకు అడ్మిషన్స్ మనకి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో కూడా ఎన్నో అవకాశాలు ఉంటాయి. సో ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ ఎనీ అదర్ క్వాలిఫికేషన్, సో చాలా మందికి కూడా ఇక్కడ 12th తర్వాత కూడా చాలా అవకాశాలు ఉంటాయండి, రైట్. సో ఈ నేషనల్ డిఫెన్స్ అకాడమీ వాళ్ళ టెస్ట్లు అవి ఫాలో అయితే అక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో దే కండక్ట్ లాట్ ఆఫ్ ఎగ్జామ్స్ ఎవ్రీ ఇయర్, వాటి ద్వారా అడ్మిషన్స్ వస్తాయి. ఇంకా అనదర్ పాపులర్ ఆప్షన్, చాలా మందికి కోరిక ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలని, ఒక ఐఎఫ్ఎస్, ఐపీఎస్ ఇలా కావాలనే కోరిక. సో వాళ్ళందరి కోసం యూపీఎస్సి ఆప్షన్స్ ఉన్నాయి. సో గ్రూప్స్ ఎగ్జామ్స్ ద్వారా కూడా ఇవన్నీ మనం ఎంట్రన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో అఫ్ కోర్స్ మనకి ఇక్కడ టైం లిమిటెడ్ ఉంది కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు డీటెయిల్స్, రైట్. బట్ వన్ థింగ్, రైట్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీబడి హ్యాస్ టు టేక్ ఎ డెసిషన్. 12th ఇంటర్మీడియట్ స్టార్ట్ అయ్యే లోపు ఏదో ఒక డెసిషన్ తీసుకుని ఏదో దాంట్లో జాయిన్ అవ్వాలి. సో వి నో ఐ డోంట్ బిలీవ్ ఇన్ టేకింగ్ రైట్ డెసిషన్స్, బట్ ఐ టేక్ డెసిషన్స్ అండ్ మేక్ దెమ్ రైట్ అని చెప్తూ ఉంటారు. సో ఇట్ డజంట్ మ్యాటర్. అంటే మనం అర్రే చాలా మందికి ఒక బాధ, ఆ కోర్స్ తీసుకుంటే బాగుండేదే, ఆ కాలేజీలో జాయిన్ అయితే బాగుండేదే అని ఎప్పుడు బాధపడే వాళ్ళు చాలా ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. కాబట్టి ఇట్ డజంట్ మ్యాటర్, మనం ఏది తీసుకున్నా కూడా వీ కెన్ మేక్ ఇట్ వర్క్ ఇన్ మన ఫేవర్. ఎందుకంటే అదే చదివితే అదే ప్రొఫెషన్ లో ఉండాల్సిన అవసరం లేదు. ఈరోజు ప్రొఫెషన్స్ మార్చుకునే వాళ్ళం రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాము. నేను సివిల్ ఇంజనీరింగ్ చదివాను, తర్వాత ఆర్కిటెక్చర్ లో మాస్టర్స్ చేశాను, ఐటీ ప్రొఫెషన్ లో ఉన్నాను, ఈరోజు ట్రైనింగ్స్ చేస్తున్నాను. కాబట్టి లైఫ్ థ్రోస్ లాట్ ఆఫ్ థింగ్స్ ఎట్ us. మనం ఏ రోజు ఏం చేస్తామో తెలియదు. కాబట్టి డోంట్ వరీ టూ మచ్. ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ పిల్లలు కూడా అర్రే ఈ కాలేజీ, ఆ కాలేజీ, ఈ కోర్స్, ఆ కోర్స్ అని బాధపడుతూ ఉంటారు. జస్ట్ గో విత్ వాట్ ఎవర్ కమ్స్ టు ద లైఫ్. లైక్ మనం తీసుకుంటామో ఆ డెసిషన్, లెట్స్ వీ హావ్ టు మేక్ ఇట్ వర్క్, రైట్. అట్లాగే అఫ్ కోర్స్ అనదర్ నోబెల్ ప్రొఫెషన్ ఇస్ టీచింగ్ ప్రొఫెషన్. మనందరికీ తెలుసు, వీఆర్ ఆల్ హియర్ బికాస్ ఆఫ్ అవర్ టీచర్. సో టీచింగ్ ప్రొఫెషన్ కూడా మనకు బిఈడి, ఎంఈడి ఇట్లాంటి టెస్ట్లు ఉన్నాయి. మన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఆఫ్ కోర్స్ దేర్ ఆర్ మెనీ అదర్ క్రైటీరియా. సో దిస్ ఇస్ అనదర్ ఆప్షన్. And lot of diploma courses are available, and there is a lot of demand for foreign language courses and things like that. ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకున్నారు, చాలా మంది ఫారిన్ యూనివర్సిటీకి వెళ్తున్నారు. ఎస్పెషల్లీ యూరోప్ హ్యాస్ ఓపెన్. యూరోప్ లో చాలా కాలేజెస్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారండి, మాస్టర్స్ కానీ ఈవెన్ గ్రాడ్యుయేషన్, బ్యాచిలర్స్ కూడా, రైట్. ఎందుకంటే అక్కడ డిమాండ్ అంతగా లేదు. సో ఈ మధ్య ఇండియన్ స్టూడెంట్స్ చాలా మంది కూడా యూరోప్ కు వెళ్తున్నారు. చాలా కంట్రీస్ లో కూడా మంచి మంచి యూనివర్సిటీస్ అడ్మిషన్ ఇస్తున్నారు. బట్ కొన్ని యూనివర్సిటీస్ లో మినిమం వాళ్ళ ఒక ఫారెన్ లాంగ్వేజ్ లైక్ జర్మన్ కానీ, ఫ్రెంచ్ కానీ ఇట్లా కంపల్సరీ తెలిసి ఉండాలి. సో అలాంటి వాళ్ళ కోసం మన ఇండియాలో కూడా దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిమాండ్ టు లెర్న్ ఫారిన్ లాంగ్వేజెస్. కానీ ఒక్కటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే యూరోప్ లో చదువు బాగుంటుంది, ఆల్మోస్ట్ ఎడ్యుకేషన్ ఫ్రీ, కానీ అక్కడ మనకు కెరీర్ ఆప్షన్స్ అంటే జాబ్స్ ఉన్నాయా లేవా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అఫ్ కోర్స్ యూ గెట్ ఆల్మోస్ట్ వెరీ గుడ్ ఎడ్యుకేషన్, బట్ నెక్స్ట్ మళ్ళీ అక్కడ జాబ్స్ ఉంటాయా లేవా, అప్పుడు మళ్ళీ వేరే కంట్రీస్కి వెళ్ళాల్సిన అవసరం రావచ్చు. సో అది మాత్రం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ అఫ్ కోర్స్ ఫిల్మ్ మేకింగ్ ఇలాంటివి, అండ్ అఫ్ కోర్స్ నాట్ ఓన్లీ ఫిల్మ్ మేకింగ్ ఇస్ నాట్ జస్ట్ మూవీస్, బట్ ఈ రోజుల్లో అందరూ లైక్ షార్ట్ ఫిల్మ్స్ కానీ ఎన్నో రకాల స్కిల్స్ చూస్తున్నారు. దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిమాండ్ ఫర్ దోస్ కైండ్ ఆఫ్ స్కిల్స్. మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిమాండ్ ఫర్ దోస్ పీపుల్. సో డిజైనింగ్ లో కానీ, మేనేజ్మెంట్ లో కానీ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, డిప్లొమా కోర్సెస్ ఉన్నాయండి. అండ్ ఇందాక చెప్పుకున్నట్టు మెరీన్, నావీ అండ్ డిఫెన్స్ లో మనకి దెర్ ఆర్ సో మెనీ జాబ్స్ అవైలబుల్, రైట్. సో
దర్ ఇస్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీ ఎగ్జామినేషన్స్, ఇవన్నీ వీటి ద్వారా మనకి ఈ ఆర్మీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ చాలా పొజిషన్స్లోకి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు, రైట్? సో సమ్ ఆఫ్ ద పాపులర్ టెస్ట్స్ నేషనల్ లెవెల్లోకి వస్తే బిట్స్ పిలాని మన గోవా, హైదరాబాద్ 3 ప్లేసెస్లో ఉంది. సో ఈ ఐఐటి, ఎన్ఐటి రాని వాళ్ళు ఎక్కువగా ఇది బిట్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. అట్లాగే వెల్లూరు విఐటి కాలేజెస్ కోసం విఐటి ట్రిపుల్ అని ఒక ఎగ్జామ్ జరుగుతుంది. అలాగే కర్ణాటకలో లైక్ అవుట్ సైడ్ కర్ణాటక స్టూడెంట్స్ కోసం లైక్ కోమెడ్ అని ఇంకొక టెస్ట్ పెడతారు. సో పీపుల్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎక్కువగా అటు వెళ్తూ ఉంటారు. అట్లాగే అండ్ ఐపీయూసీ క్యూట్ అని ఇందాక చెప్పుకున్నాను. మణిపాల్ ఇస్ అనదర్ పాపులర్ కాలేజ్. అమృత యూనివర్సిటీ అండ్ ఐసీఐఆర్ అగ్రికల్చర్ రీసెర్చ్ చేయాలంటే వాళ్ళకి ఐసీఐఆర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అట్లాగే హోటల్ మేనేజ్మెంట్ వైపు వెళ్ళాలని ఎన్సీహెచ్ఎంసిటీ, డిజైన్ గురించి ఇందాక చెప్పుకున్నాం ఏడబ్ల్యూఈడి. సో ఇట్లాంటి నేషనల్ లెవెల్ టెస్ట్లు కూడా ఎన్నో ఉన్నాయి. బట్ ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఎన్టీఏ అనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే వాళ్ళు ఈ మెజారిటీ ఆఫ్ దీస్ టెస్ట్ కండక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ సైట్లోకి వెళ్తే, ఎన్టీఏ సైట్లోకి వెళ్తే కూడా దాదాపుగా అన్ని ఇండియాలో ఉన్న టాప్ ఎంట్రన్స్ టెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ తెలిసిపోతుంది మనకి. సో ఏ కాలేజీ వాళ్ళు ఎలాంటి టెస్ట్ యూస్ చేస్తున్నారు, వాట్ ఈస్ ద అడ్మిషన్ క్రైటీరియా, అవన్నీ కూడా మీకు ఇందులో తెలిసిపోతాయి. సో దర్ సో మెనీ టెస్ట్ అండి కండక్ట్ చేశారు ఇక్కడ. అండ్ గవర్నమెంట్ ఈ రోజుల్లో చాలా కోర్సెస్ ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంది. నేషనల్ గవర్నమెంట్ హెస్ స్టార్టెడ్ సో మెనీ ఇనిషియేటివ్. ఫర్ ఎగ్జాంపుల్ స్వయం అని చాలా ఆన్లైన్ కోర్సెస్ స్టార్ట్ చేశారు. అందులో పెద్ద పెద్ద ఐఐటీస్, చాలా ఎన్ఐటీస్, ఎంతో మంది ప్రొఫెసర్స్ చాలా ఫ్రీగా కోర్సెస్ ఇవ్వడం జరుగుతుంది. లైక్ 10 weeks 12 weeks కోర్సెస్. సో యూ కెన్ ఆల్సో గెట్ 1000 రూపీస్ 2000 రూపీస్ పెడితే మీకు సర్టిఫికేషన్ కూడా రావడం జరుగుతుంది. సో దర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్ లైక్ దిస్. దర్ ఆర్ సో మెనీ స్కీమ్స్ ఫ్రమ్ గవర్నమెంట్. అవి మనకి ఎడిషనల్, అంటే మనం రెగ్యులర్ ఎడ్యుకేషన్తో పాటు ఎడిషనల్ కోర్సెస్ కూడా ఉంటాయి. ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ప్రతి ఒక్కటి కూడా మీకు స్వయంలో చూడొచ్చు, రైట్? సో ప్రస్తుతం ఉన్న సమాజంలో అఫ్ కోర్స్ దర్ ఆర్ సో మెనీ ఇండస్ట్రీస్ ఇన్ డిమాండ్. లైక్ అఫ్ కోర్స్ ట్రావెల్, హాస్పిటాలిటీ, మనకి ఫుడ్, మెడికల్ అనేది ఎప్పుడూ ఉంటుంది. ఎడ్యుకేషన్. సో ఇందాక చెప్పినట్టు మన గురువు గారు ఎప్పుడూ చెప్తుంటారు ప్రతి ఇంటికి ఒక డెంటిస్ట్, ఒక డెంటల్ పేషెంట్, మెంటల్ పేషెంట్ ఉంటారని. సో దెర్ ఈస్ గోయింగ్ టు బి లాట్ ఆఫ్ డిమాండ్ ఫర్ డెంటల్ అండ్ సైకాలజీ ఫర్ షూర్. అట్లాగే లా, అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ అఫైర్స్ పెరుగుతూ ఉన్నాయి, ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ఇవన్నీ పెరుగుతున్నప్పుడు దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిమాండ్ ఫర్ లా అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. ఇందాక చెప్పినట్టు నాలెడ్జ్ ఎడ్యుకేషన్ ఇస్ ఆల్సో లాట్ ఆఫ్ డిమాండ్ ఇస్ దేర్. సో కెరీర్ చాయిస్ హ్యాస్ టు బి యువర్ డెసిషన్. అఫ్ కోర్స్ మనం చాలా వరకు పక్క వాళ్ళ మీద ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వరకే మన బాధ్యత. తీసుకున్న తర్వాత డెసిషన్ అనేది ఇండివిజువల్ గా ఉండాలండి. ఇట్ ఇస్ ద చాయిస్ ఆఫ్ యూ, యువర్ పేరెంట్స్, యువర్ ఫ్యామిలీ తీసుకోవాల్సిన డెసిషన్. డోంట్ గో బై పక్క వాళ్ళు చెప్పారు అది చేస్తాను అని చెప్పేసి ఆలోచించకుండా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం ముఖ్యం. బట్ అట్ ద సేమ్ టైం టేక్ యువర్ ఓన్ డెసిషన్ అండి, రైట్? అండ్ అఫ్ కోర్స్ మనం అందరూ ఎప్పుడు చూస్తూనే ఉండేది కర్మణ్యే వాధికారస్తే మా ఫలేష్ కదాచన. మనంతా ప్రయత్నం చేస్తాం, జేఈ ఎగ్జామ్ రాస్తారు, నీట్ ఎగ్జామ్ రాస్తారు, వస్తారా దాని తర్వాత సంగతి. బట్ ఎవ్రీబడి షుడ్ ఆస్పైర్, అది అటెంప్ట్ చేయడం చాలా చాలా ముఖ్యం. కాబట్టి లెట్ us పుట్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్. రిజల్ట్స్ అనేవి మన చేతుల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ ఎఫర్ట్ అనేది మాత్రం ఆబ్వియస్ గా ఉండాలి. కేవలం 5% వాళ్ళకే ఎంబీబీఎస్ అవుతారని చెప్పి మిగతా 95% డ్రాప్ అవ్వరు. ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నిస్తూనే ఉంటారు. అలాగే జేఈ కూడా మనకు తెలుసు, ఐఐటీలో మనకి ఓన్లీ 2-3% స్టూడెంట్స్కే వస్తాయి. బట్ స్టిల్ లక్షల మంది కూడా ప్రయత్నిస్తూనే ఉంటారు. దట్స్ వాట్ ఈస్ అవర్ లైఫ్ అబౌట్. సో కెరీర్ ప్లానింగ్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి ఈజీ అండి. ఆఫ్ కోర్స్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఈజ్ ఇట్ రైట్ డెసిషన్ ఆర్ నాట్, వీ డోంట్ నో. అది అయ్యే వరకు కూడా మనకు తెలియదు. కాబట్టి వీ హ్యావ్ టు గో విత్ అవర్ బెస్ట్ జడ్జ్మెంట్. మనకున్న నాలెడ్జ్ ప్రకారం, మనకున్న లిమిటేషన్స్ ప్రకారము ఏదైనా యూ కెన్ మేక్ ఇట్ వర్క్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ యూ ఒక స్టెప్ తీసుకున్న తర్వాత దాన్ని మేక్ ఇట్ వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి దట్ ఈస్ వాట్ మన బ్రీఫ్ ఉన్న 1 hour లో ఐ కవర్డ్ క్విక్లీ. బట్ థ్యాంక్ యూ సో మచ్ అగైన్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మన గురువు గారికి, మన ఇక్కడ రాజేశ్వరి గారు, రామచంద్రుడు గారు, శ్రీనివాస్ పెరుమాళ్ అండ్ ఎంటైర్ టీమ్ అండ్ ఆల్ ద వండర్ఫుల్ ఆడియన్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా వివరించారు. ఈ సమకాలీన అంశాలు, నిపుణుల అభిప్రాయాల్లో భాగంగా చాలా అద్భుతంగా వివరించారు సార్. కెరీర్ గైడెన్స్ అనేది చాలా మందికి అసలు ఏ డిసిషన్ తీసుకుంటున్నాము అనేది వాళ్ళ మీద డిపెండ్ అయ్యకుండా వాళ్ళ తల్లిదండ్రుల మీద కూడా ఉంటుంది. సో వాళ్ళు చెప్తారు కానీ సో వాళ్ళు లాస్ట్ వరకు ఉండరు, వాళ్ళు చెప్పి వెళ్ళిపోతారు. సో వాళ్ళు లాస్ట్ ఎండింగ్ ఏంది, రిజల్ట్ ఏంది వాళ్ళ చేతిలో ఉండదు. సో మన మీద డిపెండ్ అవుతుంది. సో ఇది మాత్రం చాలా యూజ్ ఉంటుంది. అయితే భవిష్యత్తు ప్రణాళిక అనేది ఎవరికి వాళ్ళు ఓన్ గా వేసుకున్నప్పుడే ఈ యొక్క స్ట్రెస్ అయినా హ్యాండిల్ అయినా వాళ్ళు చేసుకోగలుగుతారు. సో వాళ్ళు పేరెంట్స్ అయినా లేకపోతే సజెషన్ ఇచ్చిన వాళ్ళైనా ఎప్పటికీ మనతో ఉండరు. కాబట్టి సో ఓన్ మనకి ఏది సూటబుల్ అవుతుంది అనేది ఫస్ట్ మనం చూసుకొని, సో అప్పుడు ఆపర్చునిటీస్ ఏమున్నాయని చూసుకొని, సో దాని ప్రకారం మనం వెళ్తే బాగుంటుందని చాలా అద్భుతంగా వివరించారు సార్. అలాగే తల్లిదండ్రులు పిల్లల్లో ఎప్పటికీ
వాళ్ళ కన్విన్స్ అనేది చేస్తూ ఉండాలి అని చెప్పి. సో ఓపెన్ అప్ లేకుండా ఉండడం వల్లనే ఈ యొక్క డిస్కషన్ అనేది ఉంటుందని చెప్పి అద్భుతంగా వివరించారు సార్. అలాగే వాట్ ఈస్ నెక్స్ట్, అందరూ చేస్తూ ఉంటారు కానీ ఇంటర్మీడియట్ చేస్తారు ఆపేస్తారు, డిగ్రీ చేస్తారు ఆపేస్తారు, కానీ వాట్ ఈస్ నెక్స్ట్ అనేది ప్లానింగ్ ఉండదు. సో ఆఫ్టర్ మ్యారేజా లేకపోతే జాబా కెరీర్ అనేది ఒక ప్లానింగ్ ఉండదు. సో వాట్ ఈస్ నెక్స్ట్ అని చెప్పి ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయో చాలా అద్భుతంగా వివరించారు సార్. ఇంటర్మీడియట్ చేస్తే ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి, జేఈ చేస్తే ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి, సో ఎంసెట్ చేస్తే ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి, అవన్నీ అద్భుతంగా వివరించారు సార్. అలాగే ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. స్కిల్స్ అంటే మనము ఏది అంటే ఎడ్యుకేషన్ లేకున్నా కొంతమంది సెటిల్ అవుతున్నారు, అంటే వేరే వేరే ఆపర్చునిటీలో సెటిల్ అవుతున్నారు, కానీ ఎడ్యుకేషన్ తో స్కిల్స్ తో మనం ముందుకెళ్ళినట్లయితే అది బెస్ట్ ఫ్యూచర్ ఉంటుందని అద్భుతంగా వివరించడం జరిగింది. అలాగే నాలెడ్జ్ బేస్డ్ జాబ్స్ కూడా చాలా ఉన్నాయని చెప్పడం జరిగింది. యూట్యూబ్ లైక్ మన యొక్క ప్రొఫెషనల్ ని మనము ప్రొవైడ్ చేసుకోవడానికి చాలా ఉన్నాయని చాలా అద్భుతంగా వివరించడం జరిగింది. అలాగే వాట్ ఈస్ కౌన్సిలర్స్ అని ఆ జాబ్స్ గురించి అద్భుతంగా వివరించడం జరిగింది. యువర్ డ్రీమ్, యువర్ స్కిల్స్, అలాగే ఏవైతే ఉంటాయో వాటిని బేస్ గా మీకు మీ యొక్క స్కిల్ ఉంటుందని, మీ యొక్క ఫ్యూచర్ ఉంటుందని అద్భుతంగా వివరించడం జరిగింది సార్. అలాగే బ్యాంబో ట్రీ ఎగ్జాంపుల్ గా చాలా అద్భుతంగా వివరించడం జరిగింది. దాని యొక్క రూట్స్ అయితే ఎంత బలంగా ఉంటాయో వాటి ఆధారంగానే దాని యొక్క ఎదుగుదల ఉంటుందని అద్భుతంగా వివరించడం జరిగింది. అలాగే సచిన్ లాగా మనము ఎలా అయితే గ్రౌండ్ ముందు చూసుకొని వస్తారో అలాగనే మన యొక్క ప్లానింగ్ కూడా ముందు చూపు ఉండాలని చెప్పడం జరిగింది. అలాగే ఎంబీబీఎస్ చేయడం అనేది కూడా ఒక పేషెన్స్, అవన్నీ తట్టుకోగలిగితే మాత్రమే ఆ డెసిషన్ తీసుకోవాలని అద్భుతంగా వివరించడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇన్ దిస్ ఏరేషన్ యూజ్ ఉంటుందని అనుకుంటున్నాను. చాలా ఎక్సలెంట్ ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సంగీత గారు. హ్యాపీ మార్నింగ్. శ్రీధర్ సార్, సార్ పర్మిషన్ ఇస్తే 2-3 క్వశ్చన్స్ తీసుకుందాం. ఎస్ సార్, షూర్. ఓకే సార్, మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి సార్. సార్ డాక్టర్ వీరా గారు అడ్మిట్ చేసుకోండి సార్. హ్యాపీ మార్నింగ్ ఎవ్రీవన్. వీరమల్ల గారు, ఇట్ వాజ్ అన్ ఆసమ్ సెషన్ అండి. సో దిస్ మెనీ ఆఫ్ ఆపర్చునిటీస్ మనకి ఉంటాయి అని చెప్పేసి ఎన్లైటన్ చేశారు. సో చాలా మందికి కూడా తెలియదు దిస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ని రకాలుగా ఈ రెస్పెక్టివ్ కోర్సెస్ అయిన తర్వాత ఉంటాయి అని చెప్పి. సో ఇంత ఎన్లైటన్ చేయడం చాలా బాగా నచ్చింది నాకు. అయితే ఐ జస్ట్ వాంట్ టు యాడ్ ఎ పాయింట్ హియర్. ఒకటి, అర్లియర్ ఎంపీసీ కోర్స్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి they have a chance of entering into physiotherapy and B pharmacy. Yes. But now it was removed and only BIP people only can enter into pharmacy courses also, like Pharma D as well as the pharmacy courses, B pharmacy courses. And adding to another one that BIP చేసిన వాళ్ళు ఓన్లీ MBBS కి, అగ్రికల్చర్ BSc కి, అదర్ B pharmacy కి, ఫిజియోథెరపీకి వీటికే కాకుండా వాళ్ళు నేను తర్వాత ఈ కంటిన్యూస్ లెర్నింగ్ చేయలేను, నేను క్విట్ అయ్యి నేను ఇంజనీరింగ్ వెళ్తాను అంటే సమ్ డీమ్డ్ యూనివర్సిటీస్ కమ్ అప్ విత్ ఏ పర్మిషన్ కాల్డ్ ఇంజనీరింగ్ కోర్సెస్ కూడా స్టార్ట్ చేశాయి. లైక్ ద అనదర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ది కే యూనివర్సిటీ దట్ వాస్ స్టార్టెడ్. ది బైపీ కోర్సెస్ చేసిన వాళ్ళు ఎవరైతే ఇంటర్మీడియట్ లో ఉన్నారో వాళ్ళు ఇంజనీరింగ్ లో కూడా వెళ్ళొచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లైక్ ఈ రెస్పెక్టివ్ ఇంటర్మీడియట్ గ్రౌండ్ లోనే ఎక్కువ మంది ఉంటున్నారు. మీరు చూపించిన స్టాటిస్టిక్స్ ప్రకారంగా చూసుకుంటే కనుక కొన్ని లాక్స్ ఆఫ్ పీపుల్ దే ఆర్ కమింగ్ ఇన్ టు ద ఈవెన్ ఏపీఆర్జేసీ కావచ్చు, టీఎస్ఆర్జేసీ కావచ్చు, వీటిల్లోకి వెళ్లే వాళ్ళు చాలా తక్కువ మంది. మోర్ పీపుల్ దే ఆర్ గోయింగ్ ఫర్ ద ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ఫర్ ది సేక్ ఆఫ్ దీనికోసం వెళ్తున్నారు. అంటే ఈ 2 పాయింట్స్ కూడా యాక్చువల్ గా నేను యాడ్ చేద్దాం అనుకున్నాను. సో అందుకోసం అని చెప్పేసి ఐ అన్మ్యూటెడ్. అండ్ యువర్ సెషన్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ అండ్ వాయిస్ కల్చర్ దట్ వాట్ ఐ ఫస్ట్ లిసన్ టు యువర్ సెషన్ ఈస్ దిస్ వన్. యు ఆర్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్పుట్స్ యాజ్ వెల్. థ్యాంక్ యూ సార్. గోపాలం గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. చాలా థ్యాంక్స్ సార్ ఫర్ ద యువర్ సెషన్. నా క్వశ్చన్ వచ్చి ఒక స్క్రీన్ చూపించారు కదా సార్ లాస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్
ఏవో ఇస్తున్నాయి, 10 days ప్రోగ్రామ్, 30 days ప్రోగ్రామ్ అని ఆ స్క్రీన్ షాట్ ఉంటే కనుక పెట్టగలుగుతారు. స్వయం కోర్సెస్ అని ఉంటాయండి. స్వయం SWAYAM మీరు గూగుల్ చేయొచ్చు. ఓకే. సో దాంట్లో మీకు చాలా కోర్సెస్ ఉన్నాయి. ఇట్లాగే చాలా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నో స్కీమ్స్ తీసుకొచ్చాయండి. చాలా చాలా కోర్సెస్. ఐఐటి కాన్పూర్ ఫర్ ఎగ్జాంపుల్ సాంస్క్రిట్ నేర్చుకునే వాళ్ళకి వాళ్ళు ఫ్రీగా 12 weeks కోర్సెస్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి సాంస్క్రిట్ వరకు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఆల్మోస్ట్ యూ కెన్ రిజిస్టర్ ఫర్ ఫ్రీ. సో కేవలం సర్టిఫికేట్ కావాలనుకుంటే నామినల్గా 1000 రూపీస్ 2000 రూపీస్ అట్లా పే చేసి యూ కెన్ రైట్ ద ఎగ్జామ్ అండ్ గెట్ సర్టిఫికేట్. అదర్వైజ్ మీరు జస్ట్ ఊరికే నేర్చుకోవాలనుకుంటే కూడా ఫ్రీగా నేర్చుకోవచ్చండి. ఓకేనండి. థ్యాంక్ యూ సార్. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు సార్, హ్యాండ్ రైజ్ చేయండి. యా షూర్ అండి.